మొదటి ప్రశ్న, ఈ పేపర్లు అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ మీరు ఇస్తే సమయం ఉంటే దానికి కూడా సమాధానం చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకైన తన భార్యను విడనాడి మరియొకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచారం చేయువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకున్న ఎడల ఆమె వ్యభిచరించినదగును అనిను వారితో చెప్పెను. భర్తను విడిచిన లేక భార్యను విడిచి రెండవ పెళ్లి చేసుకున్నవారు వ్యభిచారులా? ఎందుకో ఈ ప్రశ్న ఈ మధ్య పదే పదే అడుగుతున్నారు. మరి ఎవరంత బాధలో ఉన్నారో. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యం ఏంటి అంటే, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడొచ్చు అనేటువంటి మాట ద్వితోపదేశకాండంలో ఉంది. భార్యను విడనాడాలి అంటే పరిత్యాగ పత్రిక ఇవ్వాలి అన్నది ధర్మశాస్త్రంలో ఉంది. దాన్ని ఎందుకు చెప్పాడు ఇంతకీ? యేసుప్రభు అంటాడు 19 మత్తయి సువార్తలో, మీ హృదయ కాఠిన్యం నిమిత్తం దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడే తప్ప మొదటి నుండి దేవుని ఆజ్ఞ ఇది కాదు, దేవుని ఉద్దేశం ఇది కాదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని యేసుప్రభు చెప్తాడు. అక్కడ పరిత్యాగ పత్రిక ఎందుకు ఇచ్చాడు అంటే, యేసుప్రభు మాట ప్రకారం హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళే పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. అంటే ఆ రోజుల్లో దాన్ని తీసుకొని ఏం చేశారు అంటే, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టే అవకాశం ఉందని వాళ్ళకు వద్దనుకున్న ప్రతిసారి పరిత్యాగ పత్రిక ఇవ్వడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఇదే పని మీద ఉన్నారు. ఎందుకంటే అదొక వ్యసనపాటు ఉంది. అందుకు యేసుప్రభు అంటున్నాడు దేవుని ఉద్దేశం అది కాదు. ద్వితీయోపదేశకాండం వచ్చింది చాలా తరువాత. ఆదికాండం 2వ అధ్యాయంలో వారిద్దరూ ఏక శరీరం, ఆయన హవ్వను చేసేటప్పుడు ఒకే శరీరం నుంచి తీశాడు, ప్రత్యేకంగా హవ్వను చేయలే, ఆ శరీరంలోంచి తీశాడు. అంటే వారిద్దరు ఏక శరీరం. ఇది దేవుని ప్రణాళిక. వారిద్దరూ హత్తుకుని ఉండాలి, వారిద్దరి మధ్యలోకి ఇంకెవరు వచ్చేదానికి లేదు, అంత పర్మనెంట్ బాండ్ ఆయన క్రియేట్ చేశాడు. అయితే ద్వితీయోపదేశకాండం వచ్చేటప్పటికి ఈ విడిచిపెట్టడాలు ఎక్కువైపోయాయి. అలాంటప్పుడు పరిత్యాగ పత్రిక అనే దాన్ని పెట్టాడు ఆయన. కానీ పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టమని లైసెన్స్ కాదు అది. వరస్ట్ కేస్ సినారియో అంటారు కదా, అలా పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకొని ఏం చేశారు, ఇంకా ఎక్కువయ్యాయి. పరిత్యాగ పత్రిక ఇవ్వడం, విడిచిపెట్టడం. ఆ సందర్భంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఒక స్త్రీని వదిలిపెట్టాలి అంటే, లేదా పురుషుని వదిలిపెట్టాలంటే వ్యభిచార కారణమును బట్టే విడిచిపెట్టాలి. ఈ కండిషన్ మీదనే విడిచిపెట్టడం జరగాలి తప్ప, పరిత్యాగ పత్రిక ఉందని విడిచిపెడుతూ ఉంటే, అలా విడిచిపెట్టిన ఆవిడ్ని వ్యభిచారిగా చేస్తున్నావు, నీవు కూడా వ్యభిచారం చేస్తున్నావు. అంటే వ్యభిచారం కోసమే విడిచిపెట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళి అనే దాన్ని అర్థం మార్చుకున్నారు అంటున్నాడు యేసుప్రభు. ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారంటే, వాళ్ళు రెండవ పెళ్లి ఎందుకు చేసుకున్నారు, ఏ కండిషన్తో చేస్తున్నారు అన్నది ప్రశ్న. ఎవరినైతే మీరు మనసులో పెట్టుకొని రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళు వ్యభిచారులా అంటే, వాళ్ళు ఎందుకు రెండవ పెళ్లి చేసుకున్నారు? ఆ విడిచిపెట్టబడినటువంటి వ్యక్తి వ్యభిచారం చేస్తూ ఉంటే వీళ్ళు భరించలేక విడిచిపెట్టారా? ఒకవేళ అలాంటి కండిషన్లో వివాహం చేసుకుని ఉంటే కనుక అది చెల్లేటువంటి వివాహం. అలా కాకుండా ఆస్తి లేదనో, అందం లేదనో, లేకపోతే టీ సరిగ్గా పెట్టడం చేత కాదనో, ఇలాంటి వాటికి విడిచిపెట్టామనుకో, అది బైబుల్ చెప్పింది కాదు. ఒక్క వ్యభిచార కారణం బట్టే విడిచిపెట్టచ్చు, అది రైట్ రాయల్గా విడిచిపెట్టచ్చు. అది ఈ వ్యక్తి తప్పు చేయకుండా ఉంటే మరలా ఒకరు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండాలి కాబట్టి విడిచిపెట్టచ్చు. అప్పుడు ఈ వ్యక్తి మంచోడు అవుతాడు, ఈ వ్యక్తి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆవిడ ఎటు వ్యభిచారం చేస్తుంది కాబట్టి అది సమస్య కాదు. ఇదే కండిషన్, ఈ కండిషన్లో వ్రాస్తున్నాడు. అలా పరిత్యాగ పత్రిక అనే దాన్ని చూపించి దాన్ని ఒక నెపంతో వదిలిపెట్టుకుంటే వీడు వ్యభిచారం చేసినట్టే, ఆమెను కూడా వ్యభిచారం చేసినట్టే అది చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఒరిజినల్గా ఎలా క్రియేట్ చేశాడు అంటే, స్త్రీ పురుషుణ్ణి పర్మనెంట్ బాండ్, చనిపోయేంత వరకు ఆ బాండ్ తెగదు.
ఆ మధ్యలో తెగాలి అంటే వ్యభిచారం అనే కారణం ఉండాలి. అది కూడా యువతల వ్యక్తి మరలా చేయకూడదు, ఒక్కరే చేసి ఉండాలి. ఇద్దరు చేస్తే ఇక ప్రాబ్లమే లేదు, సర్దుకుపోవాలి. అంటే నేను లైసెన్స్ ఇవ్వట్లేదు, ఒక్కరు నిజాయితీగా ఉండి ఒకరు నిజాయితీ లేకుండా ఉంటే అలాంటప్పుడు ఇక ముందుకు వెళ్ళదు. కాబట్టి పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు. కాబట్టి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వ్యభిచారం చేస్తున్నవారు అని కాదు, వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అది మనకు తెలిస్తే దీనికి సమాధానం చెప్పవచ్చు. తర్వాత యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా, ప్రతిష్ఠించాడా? యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా, ప్రతిష్ఠించాడా అన్నది ప్రశ్న. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. యెఫ్తా ఎంతకి బలి ఇచ్చాడా, ప్రతిష్ఠించాడా అన్నది మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలంటే యెఫ్తా బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. అంటే యెఫ్తా ఏంటి, ఆయన పరిస్థితి అన్నది. మొదటి వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు ఆయన. అతడు వేశ్యకుమారుడు. ఎవరికి పుట్టాడంట? వేశ్యకుమారుడు. వేశ్యకుమారుడు అంటే ఆయన పెరిగిన విధానం, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు. అమ్మగారు వేశ్యావృత్తి చేస్తుంది, ఆవిడకి పుట్టాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏ క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచి భక్తిపరుడు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినవాడు, నీతిమంతుడు, ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూద్దాం. అతడు వేశ్యకుమారుడు, గిలాదు యెఫ్తాను కనెను. అతడు గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఏంట నీకు స్వాస్థ్యం లేదన్నది. ఫ్యామిలీ గొడవ స్టార్ట్ అయింది. ఆస్తి విషయంలో నీకు వాటా రాదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వేశ్యకు పుట్టావనేటట్టుగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. టోబు దేశానికి వెళ్ళాడంట. అక్కడ ఎవరు వచ్చారంట ఆయనతో పాటు? అల్లరి జనము. అంటే మనోడు గ్యాంగ్స్టర్ అయ్యాడు. టోబు దేశానికి వెళ్ళి గ్యాంగ్స్టర్ అయ్యాడు. అల్లరి జనం వచ్చి ఆయనతో చేరారు అంటే వాళ్ళందరికీ నాయకుడు అయ్యాడు. ఈ వ్యక్తిని ఏమని అనుకోవచ్చు? భక్తిపరుడు అని అనుకోవచ్చా? కాదు. వేశ్యకు పుట్టాడు, వాతావరణం కంప్లీట్గా పెరిగిన వాతావరణం తేడాగా ఉంది. అలాగే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఎలా ఉంటారు అంటే మానసికంగా. తర్వాత అల్లరి జనానికి నాయకుడు అయ్యాడు. ఓకే. అయితే ఒకానొక రోజు ఈ ఇశ్రాయేల్ మీదకి శత్రు రాజ్యం వచ్చింది. వీళ్ళ పక్షాన్ని నిలవబడేదానికి ఎవరు లేరు, యుద్ధం చేయడానికి ఎవరు లేరు. అలాంటప్పుడు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఈయన బలాఢ్యుడు, అంటే ధైర్యశాలి, బలమైనోడు. అప్పటికే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తున్నాడు టోబు దేశంలో. అయితే మనూరులో నుంచి వెళ్ళాడు. అయితే ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారు అంటే, 4వ వచనం, కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యెఫ్తాతో చెప్పారు. అమ్మోనీయులతో యుద్ధం జరిగేటప్పటికి ఇశ్రాయేలీలు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలే. ఆయన ఎంత చెడిపోయిన క్యాండిడేటో వీళ్ళు ఇంత చెడిపోయిన వాళ్ళు. వీళ్ళు దేవుని దగ్గరికి రాలే. యుద్ధం వస్తే వీళ్ళు ఎక్కడికి పోయారు? అక్కడ గ్యాంగ్స్టర్ ఉన్నాడే, ఆయన మనోడే, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేలీ దేశంలో ఉండేటువంటి నియమం ఏంటంటే, చేతిలో కత్తి లేకుండా యుద్ధానికైనా పోవచ్చు, కానీ ప్రార్థన లేకుండా పోకూడదు. చేతిలో కత్తి లేకుండా పోయినా గెలిపిస్తాడు ఆయన. దావీదు ఒడిసెలు తీసుకుని వెళ్ళాడు, 6 ముళ్ళ జానడు, నేల కొరిగాడు. అది లేకుండా పోయినా సరే ఉరుములు మెరుపులతో తారుమారు చేసి చంపినటువంటి సందర్భాలు బోల్డన్ ఉన్నాయి. గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు, ఒక చేతిలో కొండ, ఒక చేతిలో దివిటి. ఇలాంటి యుద్ధాలు చూస్తాం మనం ఎక్కడైనా. కాబట్టి ఏంటంటే ఇశ్రాయేల్ దేశం ప్రత్యేకత ఏంటంటే, వారిని గెలిపించేది యెహోవా, ఓడించేది యెహోవానే. ద్వితీయోపదేశకాండం మనం చూస్తాం, మీరు యుద్ధానికి పోయేటప్పుడు మీలో అపవిత్రుడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి అంటాడు.
అదే చెప్పాల్సింది. యుద్ధానికి పోయేటప్పుడు ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని ఈటలు ఉన్నాయి, ఎంతమంది వీరులు ఉన్నారు, ఇది చూసుకోవాలి. కానీ ఇశ్రాయేల్ దేశం అది కాదు. ఎవడైనా మైలుపడ్డా, ఎవడైనా అపవిత్రుడు ఉన్నాడా, ఎవడైనా పాపం చేసినోడు ఉన్నాడా? ఎందుకంటే నంబర్ అనేది విజయాన్ని ఇవ్వదు. నంబర్ అనేది విజయాన్ని ఇవ్వదు. ఎవరు? ఇశ్రాయేలుకి మాత్రం ఇదంతా. మరి ఇశ్రాయేలీలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి యుద్ధం వచ్చినప్పుడు? హిజ్కియా మీదకి అష్షూర్ రాజు వచ్చాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? ఆ పత్రిక తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధానంలో పరిచి, ప్రభువా వాళ్ళు ఇది రాశారు, నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు, అంతే. ఏమైంది? రాత్రి ఒక దూతను పంపించాడు. 185,000 మందిని యోధులు నేల కొరిగాడు. ఒక్క కత్తి తోయలేదు, బాణం ప్రయోగించలేదు. ఇలాంటి ఇశ్రాయేలు జాతి ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుందంటే దేవుణ్ణి కాదు, అల్లరి మోకతో తిరుగుతున్నటువంటి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎంత చెడిపోయాడో వీళ్ళంతా చెడిపోయిన క్యాండిడేట్ వీళ్ళు. ఎందుకంటే 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. 2వ అధ్యాయంలో కండిషన్ ఇది. యెహోవా అంటే ఎవరో తెలియదంట, యెహోవా ఇశ్రాయేల్ కోసం ఏం చేశాడో తెలియదంట. వీళ్ళకి ఎవరు తెలుసు? విగ్రహారాధన, మనుషుల మీద ఆధారపడడం. ఇప్పుడు అమ్మోనీయులతో యుద్ధం కోసమని యెఫ్తా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఆయన పెడుతున్న కండిషన్ చూడండి, 7వ వచనం. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ రోజు నేను ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంటే చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారని ఫ్యామిలీ కూడా వెతుకున్నాడు. మొత్తానికి ఆయన ఒప్పించారు, నువ్వు రావాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, నువ్వు మా మీద అధిపతిగా ఉంటావు అని మొత్తానికి ఒప్పుకున్నారు. ఆయన కూడా వచ్చాడు. ఈయన పెరిగింది టోబు దేశంలో పెరిగాడు. ఈయన పెరిగింది అల్లరి జనంతో పెరిగాడు. ఈయన పుట్టుకు కానీ ఇల్లు కానీ చాలా తేడాగా ఉంది, మొత్తం వ్యవహారం తేడాగా ఉంది. అయితే అందరూ మోసపోయేది ఎక్కడంటే, ఈయన అమ్మోనీయుల దూతల దగ్గరికి వర్తమానం పంపించి ఒక ప్రసంగం చేస్తాడు. ఇది మా దేశము, దేవుడు మాకిచ్చిన దేశం అంటూ ఒక ప్రసంగం చేస్తాడు. 12వ వచనం నుంచి ప్రసంగం చేస్తాడు. దీన్ని చూసి మనోళ్ళంతా, ఇంత ప్రసంగం చేశాడంటే భక్తిపరుడే కదా. ఈ ఇశ్రాయేలు వచ్చి కనాను దేశాన్ని ఆక్రమించుకున్న దాన్ని ప్రసంగ రూపంలో చెప్తాడు. ఇక్కడ పొరపాటు పడ్డారు మనోళ్ళంతా. ఇంత ప్రసంగం చేశాడు అంటే మనోడు భక్తిపరుడే కదా అని. భక్తిపరుడే కానక్కర్లేదు. ప్రసంగం చేసే ప్రతి వాడు భక్తిపరుడే కానక్కర్లేదు. వాళ్ళ దేశానికి సంబంధించిన చరిత్ర ప్రతి ఒక్కడికి తెలిసే ఉంటుంది. చిన్నపిల్లాడు కూడా తెలిసే ఉంటుంది. అక్కడేం లోతైన ప్రసంగాలు ఏం చేయలే. ఎలా దేవుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చాడు, ఎలా వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, నేను యుద్ధానికి రాలేదుగా, మీరు ఎందుకు వచ్చారు, ఇది అడగడానికి పెద్ద భక్తిపరుడు కానక్కర్లేదు. ల్యాండ్ మనదే, ఎవడో వచ్చి మన ల్యాండ్లో ఏదో చేశాడు, ఇది మాది, మా తాతలు మాకు ఇచ్చారు అని వాదించడానికి ఎల్ఎల్బి పాస్ కావాలన్నా, ఎల్ఎల్బి పాస్ కావాలన్నా, ఇది మా భూమి, మా భూమిలోకి నువ్వు ఎందుకు వచ్చావని అడగడానికి ఎల్ఎల్బి పాస్ కానక్కర్లేదు, లాయర్ కానక్కర్లేదు. హిస్టరీ అలా ప్రసంగం చేస్తే మన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన మంచోడు కాబట్టి, దేవుళ్ళో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇంత ప్రసంగం చేశాడు. లోతైన ప్రసంగం ఏం కాదు, వాళ్ళ దేశ చరిత్ర చెప్పాడు. ఓకే, ఇప్పుడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అవతల వ్యక్తి ఒప్పుకోలే ప్రసంగానికి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ వ్యక్తి ఒక మొక్కుబడి చేశాడు. చూడండి, 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యెఫ్తా ఎవరికి మొక్కుకున్నాడు? యెహోవాకు మొక్కుకున్నాడు. ఆ మొక్కుని యెహోవా అంగీకరించలే. గుర్తుపెట్టుకోండి, మొత్తం నెరేషన్లో యెహోవా సరే నీ మొక్కు నాకు నచ్చిందని యెహోవా అనలే. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో వాళ్ళు బంగారు దూడలు పెట్టి, అహరోను, ఓ ఇశ్రాయేలు విను, నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన యెహోవా ఇదే. ఎవరు చెప్పారు యెహోవా అని? దాన్ని అహరోను చెప్పాడు. అంటే యెహోవా ఎద్దు రూపంలో ఉంటాడు కదా, కాదా? ఏంటి అహరోను చెప్పిన దానికే మనం తప్పు చెప్పొచ్చా?
బైబిల్ చదివే విధానం చెప్తా. అహరోను చెప్పిన దానికే తప్పు అహరోను తప్పు పట్టచ్చా? మనం ఎంత, మన జీవితాలు ఎంత? అహరోనే తప్పు పడతామా? అహరోను నాన్నను కూడా తప్పు పడతాం. ఎందుకంటే మన చేతిలో బైబిల్ ఉంది. ఒక్కసారి ఇక్కడ లేఖనం రాసిన తర్వాత ఏ రూపాన్ని చేసుకోకూడదంటే, ఇక ఏ రూపాన్ని ఎవడు చేసినా ఒప్పుకోం. అది సొలొమోను కావచ్చు కాక ఒప్పుకోం. ఇక్కడ వ్రాయకపోతే అవును అహరోను కంటే మనకు జ్ఞానం లేదు అనుకుంటాం. రాసిన తర్వాత ఒప్పుకునేది లేదు. ఓకే, అహరోను దూడకి యెహోవా అని పేరు పెడితే ఒప్పుకునేది లేదు. దేవుడు అంగీకరించాలి. దాన్ని చిన్నాభిన్నములు చేయించి పొడి చేసి నీళ్ళలో పడేశాడు. అలాగే ఇక్కడ యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు. యెహోవా మొక్కును అంగీకరించినట్టుగా లేదు. నేను దొంగతనానికి వెళ్తున్నాను, యెహోవాకు ప్రార్థన చేసి బయలుదేరాను అంటే నిందంతా ఎవరి మీద పోవాలి? నేను మొక్కుకున్నది కాదు ప్రమాణం, దాన్ని ఆయన ఒప్పుకున్నాడా? అదేంటంటే ఆయన దేవుడికే ప్రార్థన చేసి బయలుదేరాడు. తప్పెవరిది ఇప్పుడు? దేవుడిది అనకూడదు. దేవుడు ఎలా మొక్కుకోమన్నాడో చెప్పాడు. దానికి మీరు మొక్కుకున్నావు అనుకో, అది నీ తప్పు అవుతుంది కానీ దేవుడి తప్పు కాదు. యెహోవాకు మొక్కుకొనెను అంతే. యెహోవా అంగీకరించెను లేదు. ఏమని మొక్కుకున్నాడు చూడండి. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను అనెను. ఏమని మొక్కున్నాడు? నేను నీవు అమ్మోనీయుల మీద విజయాన్ని ఇస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నేను ప్రతిష్ఠిస్తా, బలిగా అర్పిస్తా. ఓకే, అంటే ఏది వస్తే దాన్ని ప్రతిష్ఠిస్తాను అనమాట, బలిగా అర్పిస్తాను అనమాట. ఇక లేవీ ఖండం దేనికి? నిర్దోషమైన మగ గొర్రె పిల్ల, లేకపోతే ఆడు గొర్రె పిల్ల, ఏడాది గొర్రె పిల్ల అంటే ఏ బలికి ఏది అని ఎందుకు చెప్పాలి? అంటే నీకు ఏది ఎదురొస్తే దాన్ని ప్రతిష్ఠిస్తే ఇక లేవీ ఖండం దేనికి? సరే నువ్వు వచ్చావు, రాగానే ఒక కుక్క ఎదురు వచ్చింది, ఏం చేస్తావు? ఆయన మొక్కుకున్న మొక్కు చూడండి, ఎందుకు వచ్చింది ఇదంతా? భక్తిహీనత. ఏ మొక్కిది? భక్తిహీనత. ఏది ఎదురుకొస్తే దాన్ని అర్పించకూడదు. ఒకవేళ గొర్రె పిల్ల ఎదురొచ్చినా ఆ గొర్రె పిల్లకు కలంకం ఉందో లేదో పరీక్షించాలి. లేవీ ఖండంలో స్పష్టంగా లక్షణాలన్నీ వ్రాయబడ్డాయి. ఏ రకమైన బలి, ఏ రకమైన బలికి దేన్ని అర్పించాలి వ్రాయబడింది. ఎద్దు అంటే ఎద్దే అర్పించాలి, ఆవు అంటే ఆవునే అర్పించాలి, మార్చకూడదు. ఇప్పుడు ఏది ఎదురొస్తే అంటే గాడిద ఎదురొస్తే, కుక్క ఎదురొస్తే, కోడి ఎదురొస్తే ఏంటి మొక్కుబడి? ఇది అన్య సంప్రదాయము. మనుషుల్ని బలిగా అర్పించడం లేదా ఏది వస్తే దాన్ని ఇవ్వడం అన్నది అన్ని సంప్రదాయం. బైబిల్ చెప్పలేదు, ధర్మశాస్త్రం చెప్పలేదు. ఎందుకు ఇలాంటి బుద్ధి వచ్చింది? పెరిగింది టోబు దేశంలో, పెరిగింది అల్లరి జనాంగం మధ్య. నాకు తెలియకడుతాను, ఏది ఎదురొస్తే దాన్ని ఇవ్వడానికి నీకెవడు రైట్ ఇచ్చాడు? నీకెవడు హక్కు ఇచ్చాడు? అర్పించేది నువ్వా యాజకుడా? యాజకుడు అంగీకరించొద్దాం అంటే మొక్కు తప్పు అని చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ వెళ్తాను చూడండి. అర్పిస్తా అని చెప్పాడు. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేటుకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు వచ్చే వరకు అబేల్కరామీ వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషంగా హతం చేశాను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడరి. మొత్తానికి అక్కడికి వెళ్ళాడు. యెహోవా వారిని యెఫ్తాకు అప్పగించాడు. అదేంటన్నా, యెహోవాకు మొక్కుబడి చేసి యెహోవా అంగీకరించకపోతే యెహోవా ఎందుకు అప్పగిస్తాడు? మళ్ళీ ఇంకో ప్రశ్న కదా. యెహోవాకు మొక్కుబడి చేశాడు, యెహోవా అంగీకరించకపోతే ఎందుకు అప్పగిస్తాడు? మోషే వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అన్నాడు. ఈయన వెళ్ళి ఏం చేశాడు? టపీ కొట్టాడు. నీళ్ళు రావాలా రావద్దా? మాట్లాడమన్నాడు, మాట్లాడితే నీళ్ళు వస్తాయన్నాడు. ఈయన కొట్టాడు, నీళ్ళు వస్తాయా రావా? వాస్తవానికి లాజికల్గా రావాలా వద్దా? రాకూడదు, ఎందుకంటే ఈయన మాట్లాడమన్నాడు, ఈయన కొట్టాడు. సో నీళ్ళు క్యాన్సల్. కానీ నీళ్ళు వచ్చాయి. కానీ కొట్టిన మాత్రం వాగ్దాన దేశానికి పోలే. ఇక్కడ నీళ్ళు అవసరం. నువ్వు కొట్టిన వేస్తాడు, మాట్లాడిన వేస్తాడు, పాట పాడిన వేస్తాడు. ఎందుకంటే ఇక్కడ
నిన్ను అకౌంటబుల్గా చేసుకుంటాడు. అక్కడ నీళ్ళు అయితే కావాలి. అయితే ఆయన చెప్పినట్టు చేసావా నీకు మర్యాద దక్కుతుంది, చెప్పనట్టు చేసావా నీళ్ళైతే వస్తాయి, నీకు మాత్రం మర్యాద పోతుంది. యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, ఆయన ఏం మొక్కుబడి చేశాడో ఆయన వ్యక్తిగతం, కానీ యుద్ధంలో విజయం కావాలి. ఇక్కడ ఇది యెఫ్తా విజయం కాదు, దేవుడిచ్చిన విజయం, ఇశ్రాయేలుకి ఇచ్చిన విజయం. పాయింట్ అర్థమైందా? ఇక్కడ జరిగింది కదా, జరిగింది, చాలా సందర్భాలు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఎందుకు అంటే అక్కడ అవసరం కాబట్టి జరిగింది. అక్కడ యెఫ్తా లేకుండా ఇంకెవరున్నా ఇస్తాడు విజయాన్ని, అంతే. ఎందుకు ఇస్తాడు? ఓసారి సిరియా వాళ్ళతో అహాబుకి యుద్ధం పడుతుంది. సిరియా వాళ్ళతో అహాబుకి యుద్ధం పడుతుంది. యుద్ధం పడితే ముందే ఒక ప్రవక్తను పంపి చెప్తాడు, అహాబు నువ్వు మంచోడు కాదు, అయినా సరే నిన్ను గెలిపించబోతున్నాను. ఎందుకు అంటే నేను తక్కువ కాకుండా, ఇశ్రాయేలు దేవుడు తక్కువ వాడు అని కాకుండా నేను గెలిపిస్తాను అని అంటాడు. సరే యుద్ధం చేస్తారు. యుద్ధంలో ఇశ్రాయేలు గెలుస్తారు. అహాబు చెడ్డోడే, ఇశ్రాయేలు గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళి అనుకుంటారు, వాళ్ళ దేవుడు మైదానంలో వాళ్ళని గెలిపించాడు, కానీ మన దేవుడు కొండ దేవుళ్ళు కదా, కొండల్లో ఈసారి యుద్ధం చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఆవిడ మరలా యుద్ధానికి వస్తారు. ఆవిడ మరలా పిలుస్తాడు అహాబుని, అహాబు ఈసారి మరలా గెలిపిస్తున్నా. ఎందుకు అంటే వాళ్ళు నన్ను దేవుడిగా అంగీకరించకుండా వాళ్ళ కొండ దేవుళ్ళు తెచ్చుకున్నారు. ఈసారి యెహోవా కొండల్లో గెలిపించడు, మైదానంలోనే అని అనుకుంటున్నారు. వాళ్ళ మాటను వ్యతిరేకించడానికి గెలిపిస్తున్నాను, గెలిపించాడు. ఇలాంటి బోల్డైన సందర్భాలు ఉంటాయి. నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో అది చేస్తాడు. అయితే ఆయన ప్రకారం ఉంటే మర్యాద నీకు దక్కుతుంది, లేకపోతే ఆయన కార్యం అయితే సఫలమవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు యెఫ్తాకు విజయం ఎందుకు వచ్చింది? ఆయన చేసిన మొక్కుబడిని బట్టి కాదు, ఇశ్రాయేలుకు రక్షణ కావాలి కాబట్టి. అందుకు క్లారిటీ ఇచ్చారు. చూద్దాం 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక వెనుక తీయలేను అనగా, అమ్మ నేను యెహోవాకు మాట ఇచ్చాను అని ఈయన బాధపడిపోతున్నాడు. ఎందుకు బాధ? చేసుకున్న మొక్కుబడి ఏంటి? ఎందుకు బాధ? దేనికి? ఎందుకంత బాధపడాలి? అప్పుడే 36వ వచనంలో ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించెదను అని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనించను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడిన చొప్పున ఆమెకు చేసను. ఏమని మొక్కుకున్నాడు? ఏదొస్తే దాన్ని అర్పిస్తాను అని మొక్కుకున్నాడు. ఇక్కడ ఏది వస్తే అన్నాడు చూడండి, వచ్చునదేదో అన్నాడు. ఇప్పుడు ఒకవేళ బలికి కాకుండా ఉంటే కూతురు వచ్చిందనుకో, కూతురు కాదు, ఏది వస్తుందో దానికోసం ఎదురు చూడాలి. ఎవరు వస్తే అని కాదు ఆయన అన్నది, ఏది వస్తే అన్నాడు. కానీ ఆయన మొక్కుబడిలో ఏంటంటే ఎవరు వచ్చినా, ద్వారం నుంచి ఎవరు వచ్చినా అర్పించాలన్నది ఆయన ఉద్దేశం. ఇక్కడ చాలామంది ఎలా అఫెండ్ అవుతారంటే, ఈయన కూతురుని బలి అర్పిస్తే దేవుడు ఎందుకు తీసుకుంటాడు అన్నది ప్రశ్న. అసలు దేవుడు అడిగితే కదా తీసుకుంటేది. ఈయన అనుకున్నాడు, అదంతా కంప్లీట్గా ఈయన అనుకున్నాడు, ఈయన చేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమ్మోనీయులు ఎలాగైతే నరబలి ఇస్తారో అదే ఫార్మేట్లో ఈయన కూడా కోరుకున్నాడు యెహోవాని. అమ్మోనీయులతో యుద్ధానికి పోతూ అమ్మోనీయుల దేవుడు లాంటి లక్షణాన్ని యెహోవాకు ఆపాదించాడు ఈ వ్యక్తి. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తున్నాడు. అమ్మోనీయులు ఏమైనా మొక్కుకుంటారంటే ఇదే కోరుకుంటారు వాళ్ళు. నీవు గెలిపిస్తే ఏది వస్తే దాన్ని అర్పిస్తాను వాళ్ళ మొక్కుబడేది. ఈయన సేమ్ యెహోవాని అమ్మోనీయుల దేవుని చేశాడు. యెహోవా ఎలా అంగీకరిస్తాడు? అసలు కోరుకున్నది ఆయన కాదు, ఈయన బలి అర్పించాడు. లేదంటే బలి అర్పించలేదు, ఆవిడ్ని ప్రతిష్ఠించాడు పెళ్లి కాకుండా. అంటే బలి కంటే దరిద్రం ఇది. బలి అర్పిస్తే అర్ధగంటలో పోతుంది వ్యవహారం అంతా, ఉండతను. బలి అర్పించకుండా అలా పెట్టేశాడు అనుకో,
తను లైఫ్ లాంగ్ చావాలి. చాలామంది అనుకుంటారంటే బలర్పించడం చిన్నది అనుకుంటారు. బలర్పించడం చాలా పెద్దది, ప్రతిష్ఠించడం చాలా చిన్నది అనుకుంటారు. కాదు, బలర్పించడం చిన్నది, ప్రతిష్ఠించడం నువ్వెవడివి తనకి పెళ్ళి కాకుండా ప్రతిష్ఠించడానికి? నువ్వు ఉండాలనిపిస్తే ఉండు, నీకు ఉండాలనిపిస్తే లక్షణంగా ఉండు, ఇబ్బంది లేదు. కానీ ఇంకొకరి మీద నీ మొక్కుబడిని ఎలా ఆపాదిస్తావు? అంతేనా? నేను మొక్కుకున్నాను, నేను ఉంటానని, నేను చేస్తానని అనుకున్నాను, అది ఓకే. కానీ నేను మొక్కుకొని ఇంకొకరి మీద దాన్ని నెట్టడానికి నాకున్న రైట్ ఏంటి? దేవుడు అంగీకరించేదనా? నువ్వు ప్రతిష్ఠించినా దేవుడికి ఇష్టం లేనిది, అది బలర్పించినా ఇష్టం లేనిది. మొత్తానికి ఈ 11వ ఏం చెప్తుందంటే, అమ్మోనీయులకి ఇశ్రాయేలుకి తేడా లేదు, వీళ్ళకి యెహోవా ఎవరో తెలియదు. సింపుల్ చెప్పాలంటే మనోళ్ళు కూడా చిన్న పిల్లలకి చర్చిలో వెంట్రుకలు తీస్తారా? మొత్తం బైబిల్ వెతకండి, ఉండదు కదా. రైట్, కేంక్రేలో వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. యూదులు వెంట్రుకలు కత్తిరించుకోవడం అంటే ఏంటి? నాజీరు చేయబడ్డం. నాజీరు అయిపోయిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత వ్రత సంబంధమైన వెంట్రుకలు కత్తిరించాలి, కాల్చివేయాలి. చిన్నపిల్లలు ఏమి నాజీరు చేశారని కత్తిరిస్తున్నారు? నాజీరు అన్నది వాలంటరీగా వాళ్ళకి తెలిసి చేసేది. పిల్లలు ఏ నాజీరు ఉన్నారు, పైగా అది యూదా మతం, క్రైస్తవ్యం కాదు. వెంట్రుకలు కత్తిరించుకునేది, వెంట్రుకలు ఇచ్చేది హైందవ ధర్మంలో ఉంటుంది. అంటే యేసుప్రభుని ఎలా అర్థం చేస్తున్నారు మన వాళ్ళు? యేసుప్రభు రూపంలో వాళ్ళని ఆరాధిస్తున్నారు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారు? 3 ముళ్ళు వేసిట, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. సరిపోయిందా? 3 కత్తిరింపులు వచ్చేసాయా? ఎవరిని ఆరాధిస్తున్నాం ఇంతకీ? ఇది యెఫ్తా చేసింది. యెహోవాను అమ్మోనీయులు దేవుని చేశాడు, అమ్మోనీయుల పద్ధతి ప్రకారం మొక్కుకున్నాడు. ఆయన బలి అర్పించినా యెహోవా అంగీకరించింది కాదు, ప్రతిష్ఠించినా యెహోవా అంగీకరించింది కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బలి అర్పించుంటే కనుక ప్రతిష్ఠించిన దానికంటే తక్కువ శిక్ష ఉండుంటుంది, పోయి ఉంటుంది అందరితో ఆవిడ. ఒకవేళ అలాగే నిలవబెట్టుంటే కనుక ఆవిడ లైఫ్ లాంగ్ బాధపడిన ప్రతి దానికి, ప్రతి క్షణానికి, ప్రతి దానికి ఈయన బాధ్యుడు అవుతాడు, పాపాత్ముడు అవుతాడు. ఈయన మొక్కుబడి కూతురు మీద మోపేదానికి లేదు. ఇప్పుడు చెప్పండి, బలి అర్పించాడు, అర్పించలేదా? అర్పించిన ఉపయోగం లేదు, అర్పించకపోయిన ఉపయోగం లేదు. 2వ అధ్యాయంలోనే యెహోవా ఎవరో తెలియనటువంటి తరం పుట్టింది. అందులో వచ్చినటువంటి వ్యక్తే యెఫ్తా. అవును, నేను అదే కదా అంటున్నాను. ఎలాంటి వ్యక్తి అయినా ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు రక్షణ కావాలి అంటే ఆ వ్యక్తిని వాడుకుంటాడు. బిలాం మంచోడు చెడ్డాడా? ఆయన శపించడానికి కొండ మీదకి వచ్చాడు. శపించడానికి నోరు తెరిస్తే ఆశీర్వాదం వస్తుంది. బిలాం కత్తివాత నరకబడ్డాడా, చంపబడ్డాడా? కానీ బిలాము పలికిన ప్రతి మాట దేవుడిచ్చిన మాట. గాడిదను వాడుకున్నాడా? వాడుకుంటాడు. ఆయన పని జరగడానికి ఎవరినైనా వాడుకుంటాడు, అంతే. యెహోవా ఆత్మే వచ్చింది, ఆయన యుద్ధం చేశాడు. కానీ ఈయన ఇంటెన్షన్ బ్యాడ్, రక్షణ కావాలి, వాడుకున్నాడు. ఓకే, ఇప్పుడు గిద్యోను ఉన్నాడు, బాగా యుద్ధం చేశాడు, మంచి విశ్వాస వీరుడు. చివరికి ఆయనే ఇశ్రాయేలు విగ్రహారాధన చేయడానికి కారణమయ్యాడు. యెహోవా ఆత్మ వచ్చిందంటే ఆయన చేసిన ప్రతీది కరెక్ట్ అని కాదు, ఆ సిచ్యువేషన్లో యెహోవా వాడుకున్నాడు, అంతే. అందుకని విశ్వాస వీరుల లిస్టులో యెఫ్తా, గిద్యోను, బారాకు, సంసోన్ అంటాడు. సంసోన్ ఎలా అంటాడు? ఎందుకు సంసోన్ ఉన్నాడు విశ్వాస వీరులు అంటే, విశ్వాస విషయంలో ఏదైతే కార్యం చేశాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాడు, మిగతా అంతా కాదు. సొలొమోను మాట్లాడిన ప్రతి మాట బైబిల్లో ఉంది. ఎందుకని? మాట్లాడింది ఆయన మాట్లాడించింది దేవుడు కాబట్టి ఆయన మాట ఆయన వ్రాయించుకున్నాడు. కానీ ఆయన లైఫ్ ఎలాగుంది? సో దేవుడి పక్షాన దేవుడు ఏ విషయంలో వాళ్ళని వాడుకున్నాడో ఆ విషయాన్ని అక్కడ వ్రాయించాడు తప్ప ఆ సందర్భంలో మిగిలింది కాదు. ఓకే,
కూడా చాలా మంది దేవుడు వాడుకుంటున్నాడు వేరే సందర్భాల్లో వాడుకుంటాడు. స్వస్థపరచడాలు, దయ్యాలు. అంటే ఇప్పుడు పెద్ద సంఘాలన్నీ దేవుడు వాడుకుంటున్నట్టు. వెరీ గుడ్, మంచిది. పెద్ద సంఘాలని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకున్నప్పుడు లేఖనానుసారమైన బోధ ఉంటుంది. దేవుడు వాడుకున్నప్పుడు లేఖనంలో చెప్పినటువంటి అద్భుతాలు జరుగుతాయి. డాన్సులు లేని సంఘం లేదంటే ఇప్పుడు ఏంది? డాన్సులు లేని సంఘమే లేదు. డాన్సులు లేని సంఘమే లేదు. ఇప్పుడు చెప్పి ఎవరు వాడుకుంటున్నారు వాళ్ళని? అదే ఎలా క్లారిఫై చేసి కర్మేలు పర్వతం మీద గంతులు వేసింది ఎవరు? బయలు ప్రవక్తలు. అదే కదా ఆరాధన చర్చిల్లో. అంటే ఆ ఒక్క విషయమే చూడొద్దు, మీరు దీన్ని చూడండి అంటున్నారు కదండి. నాకు ఇప్పటి వరకు ఈ పెద్ద పెద్ద చర్చిలో వాక్యం అనేది కనబడలేదు. నంబర్ 1. కక్ష చేతనైనా కక్ష చేతనైనా దేవుడి వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఓకే. కానీ మిష చేత కక్ష చేత చేసే వాళ్ళు నాశనమే కదా. మీరు ఏ ఉద్దేశంతో వాక్యం చెప్పినా వాక్యం అయితే వెళ్తుంది, కానీ ఆ చెప్పే వ్యక్తి ఉన్నాడు మిష చేత కక్ష చేత, వాడు నాశనం కదా. అది పౌలు అంటున్నాడు, మీరు ఏం చేసినా నా మీద కక్షతో చేసినా మిషతో చేసినా నాకు బాధ అనిపించట్లే. కారణం ఏంటంటే సువార్త అయితే చెప్తున్నారు కదా, కానీ పౌలు నిరూపించడానికి చెప్తున్న వాళ్ళ నాశనమే కదా. మీరు దీన్ని కీడు కోసం తలపెట్టారు, దేవుడు దీన్ని మేలుగా చేశాడు అన్నాడు యోసేపు. ఇప్పుడు దేవుడు మేలుగా చేశాడని వీళ్ళంతా ఉత్తములా? వీళ్ళు పాపాత్ములే, కానీ వాళ్ళు ఏ కార్యం తలపెట్టినా దేవుడు దాన్ని మేలుకు మలిచాడు. అది నేను అంటున్నాను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏ డినామినేషన్ అని తీసుకోండి, అందులో నుంచి మేలు బయటకు వస్తుంది, దేవుడు వాడుకుంటాడు దాన్ని. కానీ చేసిన వాళ్ళంతా నాశనమే కదా, ఉద్దేశం తప్పు కదా. చాలా మంది చూడరు కదండి, అయ్యే చూస్తారు కదా. అందుకే కదా మనం చెప్పాల్సిన పరిస్థితి. తెలిసే చేస్తున్నారు. గారడి సిమోన్ తెలిసే అడిగాడు, ద్రవ్యం పెట్టి ఈ పరిశుద్ధాత్మ నాకు ఇస్తే ఇదిగో డబ్బు ఇస్తా అన్నాడు. ఎందుకని? ఈయన వ్యాపారం ప్రారంభించడానికి. తెలిసే చేస్తున్నారు. అదే నన్న ఇంతకుముందు, తెలిసే చేస్తున్నారు, తెలియక కాదు. ఇప్పుడు చెప్పండి, యెఫ్తా బలి ఇచ్చాడా ఇవ్వలేదా? ఆయన అమ్మోనీయుల సంప్రదాయాలు ఉన్నాడు కాబట్టి అమ్మోనీయుల సంప్రదాయాల్లో బలి ఇవ్వడం చిన్న విషయం, పెద్ద విషయం కాదు. అయ్యో అలా ఇలా ఇస్తాడండి, ఇవ్వడు కదండి అని అంటే, తర్వాత అధ్యాయాన్ని మీరు చూడండి, 12వ అధ్యాయము 7వ వచనం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు, క్షమించండి 6వ వచనం. అందుకతడు నేను కాను అని నెడల వారు అతన్ని చూచి సిబ్బోలెతును శబ్దం పలుకుమనిరి. అతడు అట్లు పలుకునేరక సిబ్బోలెతను పలుకుగా వారు అతను పట్టుకుని యొర్దాను రేవులతో చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీల్లో 42,000 మంది పడిపోయి. ఎవరు చంపాడు? ఎఫ్రాయిమీల్ని. ఎఫ్రాయిమీలు ఎవరు? ఇశ్రాయేలీలు. ఎంతమందిని? 42,000 మందిని. 42,000 మందిని తన స్వజనులను చంపడానికి వెనుక తీయనటువంటి మహానుభావుడు కూతురు వదిలిపెడతాడు ఏంటి? ఒక్క ఆవిడని. 42,000 మంది అమ్మోనీయులుగా చంపింది ఈయన. ఎవరిని? ఎఫ్రాయిమీల్ని, ఇశ్రాయేలుని చంపాడు. ఎందుకని? ఈగో హట్ అయింది. పైన చదవండి 12వ అధ్యాయం నుంచి. ఈగో హట్ అయిందని 42,000 మంది చంపాడు ఈయన. ప్రాణం తీయడం అన్నది యెఫ్తాకి చిన్న విషయం, ఎందుకంటే అధిక రాయబడింది అల్లరి జనముతో ఉన్నాడు. గ్యాంగ్స్టర్లు, రౌడీ ఇజం చేసేవాళ్ళు చంపిన దానికి రిపెంట్ అవుతారా? అక్కడ కూతురు రాగానే వలవల ఏడ్చాడు, ఎందుకంటే ఇంకెవరు వారసులు లేరు కాబట్టి. ప్రతిష్ఠించడానికి ఏడవలసిన అక్కర్లేదు. కాబట్టి ఆయన బలి అర్పించిన అమ్మోనీయుల పద్ధతే, అర్పించకపోయిన అమ్మోనీయుల పద్ధతే. నాన్న కూతురు ఇద్దరు కలిసి దేవుణ్ణి అమ్మోనీయుల దేవుని చేశారు. ఈవిడ అడగాలి, అదేంటి నాన్న ఈ మొక్కేంటి అసలు అని అడగాలి. అలా కాకుండా నువ్వు మొక్కుకున్నావు కదా దాని ప్రకారం చేయి. అదేనా? ఇశ్రాయేలీలు అన్ని సంప్రదాయాలతో ఎలా నిండిపోయారు అనేటువంటి లేఖన భాగం ఇది. ఇందులో పాజిటివ్ ఉండదు, అంతా నెగిటివే ఉంటుంది. దానికి చెప్పాను కదా నేను. ఆ సందర్భంలోనే ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు వాళ్ళు మంచి బౌలింగ్ చేస్తారు, వికెట్లు తీస్తారు, ఓకే, కెరీర్ పీక్స్లో చాలా చేశారు.
అవును. ఇప్పుడు దీంట్లో విశ్వాస వీరుల్లోంచి కూడా జీనాలజీ చేయొచ్చు కదా. స్కిప్ జీనియాలజీ కాదు అది. అది విశ్వాసుల వీరుల విషయంలో వాళ్ళు విశ్వాసం ద్వారా ఎవరు ఎలాంటి కార్యాలు చేశారు. ఇక్కడ పాయింట్ విశ్వాసం, వ్యక్తి కాదు. పాయింట్ వ్యక్తి కాదు, విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అన్నది ఎంత క్రియ చేసింది అని చెప్తూ ఆ విశ్వాసానికి కర్త మనం నమ్ముకున్నాం అని చెప్తున్నాడు. విశ్వాసమే ఇంత క్రియ జరిగిస్తే విశ్వాసానికి కర్త దగ్గరకు వచ్చాం మనం, క్రీస్తు దగ్గరికి అని మన గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తున్నాడు అక్కడ. అంతా కూడా విశ్వాసాన్ని బట్టే చేశారు. విశ్వాసాన్ని బట్టి చేశాడు. ఎవరి విశ్వాసం? యెహోవా మీద విశ్వాసం ఉంచలేదు. యెఫ్తా విశ్వాసాన్ని బట్టే వెళ్ళాడు. దేవుడు ఆయన్ను వాడుకున్నాడు. కానీ ఆ మొక్కు కానీ సందర్భం కానీ అమ్మోనీల పద్ధతి. బిలాము మాట్లాడే మాటల్లో ఇలాంటి ఇశ్రాయేలు ఇలాంటి మరణం నాకు వస్తే ఎంత బాగుంటుంది అంటాడు. అంటే నేను చచ్చిపోయేటప్పుడు ఇశ్రాయేల్ లాగా చచ్చిపోవాలి, ఇది కదా జీవితం అంటే అని అంటాడు. కానీ ఎలా చచ్చిపోతాడు? కత్తివాత చచ్చిపోతాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే వాళ్ళ గొప్పతనాన్ని అర్థం చేసుకుని అన్నాడు, కానీ దాని మీద నిలవబడలే. అది విషయం. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, కానీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి ఉంటారు. ఈ దొరికిపోయారని ముందు పడిన వికెట్లు ఇవన్నీ క్యాన్సిల్ ఏం కాదు, వాళ్ళ రికార్డు వాళ్ళ మీదనే ఉంటుంది. వాడు 300 కొట్టాడు, ఆ రికార్డు అలాగే ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నాడని రికార్డు కొట్టాడు, తర్వాత ఎప్పుడు 300 కొట్టామన్నా వీడి పేరే చెప్పాలి. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? వీడు డ్రగ్స్ తీసుకొని జైల్లో ఉన్నాడు. సేమ్ అదే జరిగింది ఇక్కడ. వాళ్ళు విశ్వాసంలో చాలా పనులు చేశారు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తర్వాత వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయినా సరే అది వాళ్ళదే, ఆ రికార్డు వాళ్ళదే. అది రాస్తున్నాడు. కాబట్టి దేన్ని దానిగానే చూడాలి. 300 కొట్టాడు కాబట్టి డ్రగ్స్ తీసుకోడు, డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి 300 కొట్టాడు కాదు. ఇది ఇదే, అది అదే. ఓకే. తర్వాత 2 తిమోతి 3:8 ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరు ఎవరు? ఆ రోజు మోషే కర్రను వేసినప్పుడు వాళ్ళు పాములను చేశారు కదా, వాళ్ళు కూడా కర్రలు వేసి వాళ్ళు ఎన్నే ఎంబ్రే వాళ్ళ పేర్లు, వాళ్ళ మాంత్రికులు అన్నది చరిత్ర చెప్తుంది. తర్వాత మత్తయి సువార్త 16:28 ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనెను. ఈ మాట అర్థం వివరించగలరు? యేసుప్రభు ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ నిలిచి ఉన్న వాళ్ళు కొందరు యేసుప్రభు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు, అంటే చనిపోరు. యేసుప్రభు ఎవరు, ఆయన రాజ్యం ఏంటి, ఆయన ప్రభావాన్ని కల్లారా చూసేంత వరకు మరణించరని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులను ఉద్దేశించి. ఆ తర్వాత 17వ అధ్యాయంలో పేతురు, యాకోబు, యోహానులు ఆయన మహిమను చూస్తారు రూపాంతర కొండ మీద. పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు రావడం, లేదా అంతకంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు కావడం, 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షం కావడం చూసారా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరెవరు కనిపించాడని చెబుతూ 500 మంది కంటే ఎక్కువ మందికి ఒకేసారి కనిపించాడని రాయబడింది. ఆ 500 మంది యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఆయన ఎదురుగా ఉండి ఉండొచ్చు. అంటే నేను చెప్తున్న మాటలు, ఉదాహరణకి బయట చాలామంది ఉంటారు సజీవ సమాధి అంటారు. మా ప్రాంతంలో సజీవ సమాధులు ఉన్నాయి, మీకు ఇక్కడ ఉన్నాయి లేదో నాకు తెలియదు. అవధూతలు, ఈ బాబాలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సజీవ సమాధి అవుతారు. సజీవ సమాధి అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము ఎప్పుడు లేస్తామంటే యుగాంతంలో లేస్తాము ఇక్కడ నుంచి అని ప్రకటన చేశారు. మా ఏరియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నా, మరి ఇక్కడ నాకు తెలియదు. నేను నమ్మాను ఆ వ్యక్తిని, ఈయన యుగాంతంలో లేస్తాడని. ఆయన లేవకపోతే నా విశ్వాసం ఏం కావాలి? నేను యుగాంతం దాకా ఉండి ఈయన లేవలేదు తప్పని చెప్పేదానికి నాకు అంత ఆయుష్ లేదు. నేను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. ఈ చిన్న జీవితంలో ఈయన మీద విశ్వాసం పెడితే ఆయన లేస్తాడా లేవడా, అబద్ధికుడు అని చెప్పడానికి యుగాంతం వరకు వెయిట్ చేయాలి. ఎవరు వెయిట్ చేస్తారు? సరే, ఆ యుగాంతంలో ఉన్న వ్యక్తులు గుర్తుపెట్టుకొని ఈయన లేవలేదు అన్నారు అనుకోండి, ఈ మధ్యలో పోయిన వాళ్ళంతా పరిస్థితి ఏంటి? యేసుప్రభు అన్నాడు, నేను యుగాంతంలో లేస్తాను కాదు, ఇక్కడ నిలవబడున్న మీరే నేను మహిమతో రావడం చూస్తారు, మీ కళ్ళతో మీరు చూస్తారు, మీ లైఫ్ టైంలో నెరవేరుతుంది. ఇది అంత ఖచ్చితమైనటువంటి విషయం చెప్పాడు ఆయన. అది దాని అర్థం. యేసుప్రభు ఆయన చనిపోయిన తర్వాత నేను 30వ సంవత్సరం తిరిగి లేస్తా అని చెప్పలే, 3వ రోజు తిరిగి లేస్తా అన్నాడు. అంటే ఆయన మాటల్ని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. మనం కళ్ళెదురుగా జరిగాయి, నిర్ధారణ జరిగింది. ఆయన మాట అంత ఖచ్చితం, 3వ రోజే నేను తిరిగి లేస్తాను, ఎక్కువ టైం వెయిట్ చేయించను.
అంత ఖచ్చితమైనటువంటి మాట అయింది. అది విషయం. ఆ 500 మందిలో ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు ఉండాలి. సంఘం ఏర్పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళలో వీళ్ళు ఉండాలి. కొందరు, అందరు కాదు, కొందరు ఇక్కడ నిలిచి ఉన్న కొందరు చూశారు ఆయన్ని. ఎవరైనా కావచ్చు 500 మందిలో. తర్వాత అభ్యంతరములు రాక తప్పవు, మత్తయి 18:7. కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఈ వాక్యం ఏ సందర్భంలో చెప్పినది వివరించగలరు? ఇప్పుడు యేసుప్రభు విషయంలో అభ్యంతరాలు వస్తాయి. యేసుప్రభు విషయంలో అభ్యంతరాలు వస్తాయి. ఆ అభ్యంతరం అన్నది కామన్. అల్లరి జరగడం, కొంచెం టర్మాయిల్ క్రియేట్ అవ్వడం అన్నది కామన్. అయితే ఎవడైతే దానికి మూల పురుషుడు ఉంటాడో, కారకుడు ఉంటాడో వాడికి శ్రమ. ఉదాహరణకు యేసుప్రభు ఏమంటాడు? మనిషి కుమారుడు తనను గూర్చి వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు, కానీ ఎవని వలన అప్పగించబడుతున్నాడు వాడికి శ్రమ. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాలి, సిలువ మీద ప్రాణం పెట్టి చనిపోతాడు. ఆయన ఎటు సిలువ మీద చనిపోవాలి కదా, నేను ఆ స్టెప్ తీసుకుని ఆయనకు అప్పగించే పని, నేను నాశనం. అభ్యంతరాలు వస్తాయి, ప్రతి విషయంలో అభ్యంతరాలు వస్తాయి. అయితే అభ్యంతరాలు ఎవడి వల్ల వస్తుందో వాడు శాపగ్రస్తుడు. యేసుప్రభు సువార్త విషయంలో చెప్పబడింది. యేసుప్రభు విషయంలో ఎవరైనా అభ్యంతరం కలిగిస్తే వాడు నాశనానికి నిర్ణయించబడిన వాడు. అదే అంటాడు కదా, నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిస్తే వాడు తన మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి నడి సముద్రంలో ముంచివేయబోట వాడికి మేలు. సువార్త విషయంలో అడ్డు తగిలితే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తర్వాత మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడను, అటు తర్వాత అంతం వచ్చును. ఈ సందర్భం యుగాంతం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలా, యేసుక్రీస్తు రెండవ రాకలో జరుగుతుంది అన కొంచెం చెప్పగలరు? ఇక్కడ యుగాంతం గురించి కాదు ఇది చెప్తూ ఉన్నది. యేసుప్రభు సువార్త అందరికీ చేరకుండా యుగాంతం రాదు అని. మనల్ని అడుగుతుంటారు కదా, అన్న యేసుప్రభు తెలియకుండా చచ్చిపోయిన పరిస్థితి ఏంటని. ఆయన వైపు నుంచి ఎంత తెలియచేయాలో తెలియజేసిన తర్వాతనే అప్పుడు అంతం వస్తుంది. అంటే దేవుడు అయ్యో నేను చెప్పలేదు కదా నీకు, అనవసరంగా నరకాన్ని పంపించానా, ఈ టైపు నాలుగు గరుచుకునేవాడు కాదు ఆయన. ప్రతి మనిషికి తన గురించి ఎంత తెలియాలో తెలిసిన తర్వాతనే, అది మన అకౌంటబిలిటీకి వచ్చిన తర్వాతనే యుగాంతం వస్తుంది. అంతేగాని దేవుడు పొరపాటున చంపేసి అయ్యో మీకు తెలియలేదు కదా, నా తప్పే, పొరపాటు అయితే ఇలా ఉండదు. అందరికీ ఫస్ట్ సువార్త ప్రకటించబడుతుంది. సువార్త అందరికీ రీచ్ అయిన తర్వాతనే యుగాంతం వస్తుంది. అదే దాని అర్థం. అంతే, యుగాంతం గురించి కాదు ఇది, సువార్త స్ప్రెడ్డింగ్ గురించి. ఎంత స్ప్రెడ్ అవుతుంది సువార్త, ప్రతి మానవుడు సువార్త అనేది వెళ్తుంది, వెళ్ళిన తర్వాతనే యుగాంతం వస్తుంది. అది తర్వాత లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. అలాగే పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును. నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించును. క్వశ్చను, దేవుని చిత్తం అనగా దేవుడు చెప్పినది చేయడమా, లేకపోతే కొంతమంది బోధకులు దేవుని చిత్తాన్ని అడగండి ఆయన నీకు తెలియజేస్తాడు అంటారు, ప్రత్యేకంగా కొందరికి చెబుతాడా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ మీరు రాసిన దాంట్లో దేవుని చిత్తము అంటే దేవుడు లేఖనంలో ఏదైతే చెప్పాడో అదంతా దేవుని చిత్తమే. దేవుడు లేఖనాల్లో ఏదైతే మానవుడిని చేయమని చెప్పాడో అదంతా దేవుని చిత్తమే. అయితే ఈరోజు బోధకులు అంటున్నారే దేవుని చిత్తం ఏంటో కనిపెట్టు అని అంటున్నారు కదా. దేవుని చిత్తం అదే సింపుల్గా ఏంటంటే తప్పుత్రవ పట్టించడం. దేవుని చిత్తం ఏంటో కనిపెడుతుంటారు కొంతమంది, దేవుని చిత్తం కళ్ళలో కనిపెడుతుంటారు, ఇలా బైబిల్ తీస్తూ ఉంటారు, ఏంటంటే చేస్తూ ఉంటారు. దీన్ని దేవుని చిత్తం అంటారు. బైబిల్ తెలియకపోవడం అంటారు, బైబిల్ తెలియని అమాయకత్వం అంటారు. ఈ దేవుని చిత్తం అని ఎక్కువ మాట్లాడేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే హెబ్రోన్ సంఘం నుంచి వచ్చింది. అది ఇప్పుడు అందరికి అంటుకుంది. ఈ దేవుని చిత్తం అన్నది కంప్లీట్గా వాక్యం అర్థం కాకపోవడం అంతే. నేను హెబ్రోన్ సంఘం తప్పు పట్టలే, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఓకేనా. ఈ దేవుని చిత్తం అనేది వాక్య అవగాహన లేకపోవడం ద్వారా ప్రయోగిస్తున్నారు. లేఖనంలో చెప్పాడు ఆయన, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు. నా పెళ్లి గురించి దేవుని చిత్తం ఏంటి, నా ఉద్యోగం గురించి దేవుని చిత్తం ఏంటి, నేను ఏ బస్సు ఎక్కాలి, ఈరోజు మధ్య ఉప్మా తినాలన్నా బిర్యానీ తినాలన్నా, ఈ టైపు దేవుని చిత్తాలు ఉండవు. నేనున్నా కదా నాకు బైబిల్ తెలుసు.
దేవుడు ఏం కోరుకుంటున్నాడో నాకు తెలుసు, ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలుసు. అంటే మీకు తెలిసి అందరికీ తెలియదు కదా. అదే నేను అంటున్నా, వాక్య అవగాహన లేకపోవడం. దానికి అన్నాను, వాక్య అవగాహన లేకపోతేనే ఇప్పుడు ఏ కాలేజ్ చేరాలి, దేవుని చిత్తం ఉంటుంది దానికి. అంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో, పెళ్లి విషయాల్లో కానీ కొన్ని సరే, దేవుని చిత్తం చూచి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది బాగున్నారు? అప్పుడు అన్ని పరిశుద్ధ వివాహాలే. కాదు కాదు, మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో ఆటోమేటిక్గా దేవుని చిత్తమే మనలో నెరవేరుతుంది. దేవుని చిత్తమే ఆ డోరే ఓపెన్ అవుతుంది. మిగతా డోర్ ఏది ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. మీకు అంటే ప్రార్థన చేయడం ఆ విషయంలో చేయాలి, మన బాధ్యత. ప్రార్థన చేయడం అన్నది మన బాధ్యత, అడగడం మన బాధ్యత. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది ఆయన నడిపిస్తాడు. ఆయన సార్వభౌమ అధికారంలో ప్రతిదీ నడిపిస్తాడు. అంటే నేను ఫలానా వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను, ఆ వ్యక్తే నాకు వచ్చాడు, ఇన్ని 10 అంశాలు ప్రార్థనలో పెట్టారు, అంటే ఆ 10 అంశాలతోనే అబ్బాయి వచ్చాడు అమ్మాయి వచ్చాడు అంటే ఇది కంప్లీట్గా మూఢనమ్మకం, అంతే. కంప్లీట్గా మూఢనమ్మకం ఇది. అంటే చాలా అలా కూడా జరిగినాయి కదండి. వాళ్ళు అనుకున్నారు అలా జరిగాయని. అలాంటి సందర్భం బైబిల్లో లేదు. ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, ఎప్పుడు పెళ్లి కోసం చిత్తం కనిపెట్టాలి. ప్రవక్తలు ఉన్నారు, అంటే అన్ని బైబిల్లో రాసి ఉండమంటారు. రాసి ఉండని దాన్ని బైబిల్ కిందకి ఆపాదిస్తున్నావు. నువ్వు చెప్పింది బైబిల్ రిలేటెడ్ నేను ఎందుకు నమ్ముతాను? ఇప్పుడు మనం దేనికి నిలవబడ్డాం? బైబిల్ ఉన్నదని మాట్లాడుకోవడానికే నిలవబడ్డాం. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదో చేసి దాన్ని దేవుని చిత్తం అన్నావు అనుకో, నేను ప్రూఫ్ అడుగుతాను బైబిల్లో నుంచి. చెప్పలేదనుకో దేవుని చిత్తం అనొద్దు. ఒకవేళ దేవుని చిత్తం నువ్వు భావిస్తే అది నీ దగ్గర పెట్టుకోవాలి. నేను మిమ్మల్ని అన్నట్లేదు. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో దేవుని చిత్తం అది అనుకుంటున్నావా, నాకు ప్రూవ్ చేయి. ఓకే, నాకు ప్రూవ్ చేయలేవా, నీ మనసులో పెట్టుకో, నో ప్రాబ్లం, నేనేమనుకో, నువ్వేమనుకున్నా పర్లేదు. కానీ ఒక దాన్ని తీసుకుని వచ్చి బైబిల్ బేస్ లేకుండా మొత్తం అందరి మీద రుద్దే ప్రయత్నం చేసావనుకో, అది తప్పు. నీకు ఒకటి అనిపించిందబ్బా, దాన్ని బైబిల్ మీద రుద్దేటప్పుడు బైబిల్లో దానికి బేస్ ఉండాలి. అలా బేస్ లేకుండా నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు నీతో పెట్టుకో. అది తప్పైతే నీకే నష్టం, ఒప్పైనా నీకే మంచిది, నాకేం లేదు. కానీ ఒకదాన్ని బైబిల్ మీద, సంఘం మీద సిద్ధాంతంగా రుద్దే ముందు దానికి బైబిల్లో మూలం ఉండాలి. కాబట్టి బైబిల్లో దేవుని చిత్తం అనే పదాన్ని తీసుకొని దాని కింద నీ ఓన్ డెఫినేషన్ రాయొద్దు. బైబిల్లో దేవుని చిత్తం అనే పదం ఉంది, దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఏముందో అది కాకుండా నీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావనుకో, అది రాంగ్ అవుతుంది. ఏ కాలేజీలో చేరాలి, నో, నువ్వు ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మీ సమస్య మీదండి, నా సమస్య నాది. ప్రేయర్ చేసుకోవడం అనేది మన వ్యక్తిగతం. ప్రభా నాకు ఫలాందిగా, నాకు జలుబు వచ్చినా ప్రేయర్ చేసుకుంటానబ్బా, జలుబు వచ్చినా ప్రేయర్ చేసుకుంటాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను, ప్రతిదానికి ప్రేయర్ చేసుకుంటాను. కానీ ఇది దేవుని చిత్తము, ఇది బయలుపరిచాను నాక నేను చెప్పను. నేను ఆయనలో ఉన్నప్పుడు ఒకని ప్రవర్తన ఆయనకు అనుకూలమైనప్పుడు వాని శత్రువును సహా మిత్రునిగా చేస్తాడు. వాళ్ళు కీడు కోసం తలపెట్టారు, ఆయన మేలు చేశాడు. బిలాము ఆ పర్వతాల మీద శపించడానికి చేతులు ఎత్తాడు, తెలియకుండా ఆశీర్వాదాలే వస్తున్నాయి. వాళ్ళు దీవించబడిన జనాభా, నేను ఎలా శపించగలను అంటున్నాడు ఆయన. బాగా కోపం వచ్చేసింది, నేను నిన్ను పిలిపించిన దేనికి, నువ్వు చేస్తుంది ఏంటని కోపపడితే వాళ్ళు దీవించబడిన జనాభా, నేనెవరిని శపించడానికి అంటున్నాడు ఆయన. నీకు తెలియకపోయినా నీ మీద ఏదైతే వస్తువు ఉందో దాన్ని మేలుగా మార్చే దేవుడు ఆయన. అంటే చాలా మంది ఏంటంటే ప్రార్థన అంశాలు పెడుతున్నారు వివాహం గురించి, అవి రాకపోతే వివాహం క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇదంతా వాక్య అవగాహన లేకపోవడం. అంతెందుకబ్బా, బల్ల పెడతారు, అక్కడ రొట్టె ద్రాక్షరసం పెడతారు. రొట్టె ద్రాక్షరసం దగ్గర ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రభా మార్తమ్మకి వీసా రాలేదు, జ్ఞాపకం చేస్తున్నాయినా. ప్రభా కడుపు నొప్పి ఉంది, జ్ఞాపకం చేస్తున్నాయినా. వీడికి అది ఏంటి ఇంతకీ? రొట్టె ద్రాక్షరసం. నీ వీసా గురించి అక్కడ ఎందుకు పంచాయితీ? ఇప్పుడు అన్నాను అనుకో, వాళ్ళు ఏమంటారు అంటే ప్రార్థన చేయకూడదా? ఒరే స్వామి చెయ్యి, ఎక్కడ చేయాలి? ఇది ఏంటి ఇంతకీ? రూతమ్మకి ఆపరేషన్ అంట, ఈవిడికి వీసా అంట, ఆయనకి అది అంట. ఇది రొట్టె ద్రాక్షరసం దగ్గర ఇదేంటి పంచాయితీ? నువ్వు పెట్టుకున్న ఆ ఫార్మాటు సరే చేసుకోబో, నేనేం కాదన్ను. దాన్ని తీసుకొచ్చి నా మీద రుద్దామనుకో, అప్పుడు నాకు కోపం వస్తుంది. అలా ఏంటంటే కంప్లీట్గా మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు పెట్టారు కదా, అప్పట్లో ఓకే, అప్పట్లో బైబిల్ తెలియదు, బైబిల్ వ్యాఖ్యానం తెలియదు, ఏదో మొత్తానికి స్వార్థ చేసుకుంటూ మొత్తానికి వేసుకొని నమ్ముకున్నారు. రోజులు గడిచే కొద్దీ పాత వదిలిపెట్టి కొత్త దాంట్లోకి రావాలి కదా.
అసలు ఫస్ట్ కొత్తగా అంటే అన్యులు వచ్చినప్పుడు సో ఆ విధంగా చెప్తారు కదా. సో అన్యులకే ఫస్ట్ ఫౌండేషన్ పడితే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళకి ఫాల్స్ ఫౌండేషన్ వేసి తర్వాత స్ట్రాంగ్ కాదు. మనిషి అన్నవాడు వాళ్ళ అవసరాలు తీర్చడం గురించి దేవుడితో సే నేను వేసుకొని నమ్ముకున్నాను. నాకు పాస్ట్ గారు సువార్త చెప్పింది, మా చెల్లి చెప్పిన సువార్త. ఇప్పుడు నేను ప్రతిదానికి వాక్యం మాట్లాడుతా అంటే మా చెల్లి నేర్పించిన పునాది అది. ఏ మాట మాట్లాడినా వాక్యం తీసేది. మనిషి అన్నవాడు అవసరం గురించి నేను కూడా అవసరం కోసం కదా వచ్చింది, మరి నాలో ఎందుకు అలా లేదు? సో మనం ఏ ఫౌండేషన్ ఇస్తామో అలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళని బట్టి మనం ఎప్పుడు ఆల్టర్ చేయకూడదు. మన బోధ మనదే, వాళ్ళ కార్యం జరిగించేది, వాళ్ళు ఒప్పించేది, నమ్మేటట్టు చేసే దేవుడు. నా బాధ్యత చెప్పడం, దేవుడు తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఒకప్పుడు జరిగాయి ఏది ఇవన్నీ పెద్దలు ఏదో పెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళ కాలానికి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం వాటిని పక్కన పెట్టేసి ఒరిజినల్గా వాక్యం ఏం చెప్తుంది అనే దగ్గరికి రాకపోతే ఇక మనం ఎందుకు వాక్యానికి ఇచ్చిన గౌరవం ఏంటి? అది నా ఆలోచన. నేను చెప్తున్నది అన్న మీరేదన్నారు. మామూలు ఇప్పుడు బైబిల్లో దావీదుని ఎన్నుకుంటాడు దేవుడు రాజు. అవును. శిష్యుని ఎన్నుకుంటాడు. ఉమ్. దేవుని చిత్రం కాన్సెప్ట్ ఇస్తున్నాడు. ఉమ్. మీరు పాస్టర్ గా అని చూస్ చేసుకున్నారు కదా. ఉమ్. మీరు పాస్టర్ నాకు చచ్చిపోయిన వరకు అదే చేయాలి ఖచ్చితంగా. ఉమ్. అది ఎట్లా తీసుకున్నారు? నేను పాస్టర్ని కావాలని ఎలా, అంతే కదా మీరు అంటున్నది. మీరు అనుకున్నారని ఆ. అన్నారు. దేవుని చిత్తం అలా అయింది. అంటే మీరు ఎట్లా ఆపాదించుకున్నారని. ఓకే, సరిగ్గా నాకు అర్థమైంది. మధ్యాహ్నం 12 గంటలైంది. ఓకే, ఆకలి అవుతుంది. ఆకలి ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తే అది సాటిస్ఫై అవుతుంది? ఆ? తినాలి, ఏదైనా సరే తినాలి. తినకుండా మ్యూజిక్ విన్నాను అనుకోండి, జస్ట్ అంటున్నాం, మ్యూజిక్ విన్నాను అనుకోండి, కడుపు నిండుతుందా? స్పోర్ట్స్ చూశారనుకోండి, దానికి అది పెడితేనే సాటిస్ఫై అవుతుంది. అలాగే నేను యేసుని నమ్ముకున్న తరువాత ఆకలి స్టార్ట్ అయింది. ఈయన గురించి చెప్పాలనే తప్ప ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ లేదు, బ్రెయిన్లో లేదు. నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలన్నది లేదు. ఈ యేసు ప్రభు అందరికి తెలియాలి అంతే. నాకు ఇంకొక వేరే కోణమే లేదు. అప్పుడు ఫార్మసీలో ఉన్నాను, 3వ నెల, అది 3rd month, అది ఫార్మసీలో జాయిన్ అయినా. అడ్డం అయిపోయింది నాకు. అది ఏంటి అసలు, 4 ఏళ్ళు చదవాలన్నా, 4 ఏళ్ళు ఉండాలన్నా, ఇంకా ఒకటే అదే సువార్తకు వెళ్ళాలి, సువార్త చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి, ఇదే పని. ఖాళీ దొరికితే బైబిల్ చదవడం, బైబిల్ సంబంధించి జిరాక్సులు తీసుకోవడం, పుస్తకాలు తీసుకోవడం, చదవడం, చెప్పడం, ఇది తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కాదు నాకు. అలా చేస్తున్న క్రమంలో ఒకనొక రోజు అనుమానం వచ్చింది. నేనేం చేసేవాడినంటే నేనే రాసి, నేనే ప్రింట్ చేయించి, నేనే తీసుకుని వెళ్ళి ఇచ్చేవాడిని. అలా పాంప్లెట్ రాసి, పాంప్లెట్ చివరిలో ఏం చేసేవాడినంటే ఒక చిన్న బాక్స్ వదిలిపెట్టేవాడిని ఖాళీగా. ఆ బాక్స్లో ఏంటంటే ఏ ఏరియాకి అయితే వెళ్తున్నానో ఆ ఏరియాలో చర్చ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీ చర్చ్ సీల్ ఇవ్వండి అని అడిగి వాళ్ళ సీల్ దాంట్లో వేసి, ఆ చర్చ్ అడ్రస్ వేసి ఆ ఏరియాలో పంచేవాడిని. ఏమని చెప్పేవాడిని అంటే, అన్న నేను చెప్పాల్సింది చెప్పేవాడిని. 10 మంది గుంపుగుండి అడిగేవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ఇంటింటికి వెళ్ళేవాడిని, సింగిల్గా చెప్పేవాడిని, పత్రిక ఇచ్చేవాడిని, రకరకాలు చేసేవాడిని, ఒక్కడనే సింగిల్గానే. అంతా అయిపోయిన తర్వాత అన్న మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఇదిగో ఈ అడ్రస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి అన్న ఆదివారం చెప్పేవాడిని. ఇలా జరిగేది నా పరిచయ ప్రారంభంలో. ఒకనొక రోజు అనుమానం వచ్చింది. అవును, నేను ఇక్కడ వాకింగ్ చెప్తున్నాను, వీళ్ళకి ఏదో ఒక సీల్ తీసుకొని అడ్రస్ వేస్తున్నాను, ఇంతకు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ చర్చికి వెళ్తారు. ఆ చర్చి వ్యక్తి ఏం టీచ్ చేస్తున్నాడు? ఆ వ్యక్తి ఏం టీచ్ చేస్తున్నాడు అంటే, నేను ఇక్కడ వీళ్ళకి స్వార్థ చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి ఏ పెంతెకోస్తులోనో ఏ బైబిల్ మిషన్లో పంపించారనుకో, సర్వనాశనం వాడు. దాని బదులు గంగమ్మ జాతరకి వెళ్ళడం మేలు. వీడు ఏదో ఒక రోజు స్వార్థ నమ్ముతాడు, ఇక్కడికి వెళ్ళాడు అనుకో, యేసు నమ్మిన భ్రమ తప్ప వాడికి తెలియదు. అప్పుడు అనిపించింది అలా కాదు, నేను ఇదిగో యేసు నమ్ముకోండి, ఇంకా మీకు తెలుసుకోవాలంటే పలానా చర్చికి రండి అని నా అడ్రస్ ఇవ్వాలి అని ఆలోచన వచ్చింది. ఇమీడియట్ చర్చి కట్టాను, పరిచయం ప్రారంభించాను. నంబర్ ఎంచుకోవాలి, నేను ఇవ్వడము, పలానా దగ్గరికి రండి అనడం, వచ్చిన వాళ్ళు కంప్లీట్గా టీచ్ చేయడం, ఇదే పని చేశాను నేను. ఇందులో నాకు దేవుని చిత్తము ఇవన్నీ నాకేం తెలియదు. నాకు యేసు నమ్ముకున్నప్పటి నుంచి ఈయన గురించి చెబితేనే ఆ రోజు నిద్ర పట్టేది, చెప్పకపోతే వెలితిగానే ఉండేది. అలా నాకు వచ్చిన ఆ ప్రేరేపణకి యేసు ప్రభుని ప్రకటించేటప్పుడే ఆకలి తీయడం ప్రారంభమైంది. అంటే తృప్తి అవుతుంది ప్రాణం, ఇంకా ఏం చేసినా చల్ల. నాకు నేను అడిగాను దేవుణ్ణి, ప్రభు నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటాం కదా, ఎక్కడ వెళ్తారా, ఏం చేస్తారా, ఈ టైప్ మాట్లాడుకుంటే నాకు ఒకటే అనిపించేది,
ప్రభు వీళ్ళంతా ఎక్కడెక్కడ వెళ్తారు, ఏదో చేస్తారు, నేను నీ గురించి తప్ప నాకు ఇంకొకటి చేయను, నాకు ఇంకొకటి ఇష్టం లేదు, ఆ శాలరీ నువ్వు ఇవ్వు, నాకు నీ పని చేస్తాను, నా శాలరీ ఇవ్వని ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నాను. అలాగే ఈరోజు కొనసాగుతున్నాను. ఆయన నన్ను ఇలా ఏర్పాటు చేస్తున్నాడని దీన్ని బట్టి నమ్ముతున్నాను అంతే. నాకేమీ దేవుని చిత్తమని వచ్చాను ఇవన్నీ లేదు. నాకు ఆయన గురించి ప్రకటించినప్పుడే ఆ తృప్తిని అనుభవించాను. ఆయన గురించి ప్రకటించినప్పుడు వెళితే ఇంకేం చేసినా వెళితే. మరి ఇప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేవారు, వేరే సంఘానికి వెళ్ళేవారు, అక్కడ విశ్వాసం నష్టపోతారు కదా. నష్టపోతున్నారు. ఏం చేయాలి? వాక్యం చెబుతున్నాం, వినకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఇంతవరకు నేను వాక్యం ఎక్స్ప్లెయిన్ చేశానా? మరి వాళ్ళందరూ ఏమవుతారు? నాకు తెలియదు అదంతా, నాకు తెలియదు అదంతా. ఓకే, మా బాబు 6 years, తనకు టీబీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అయితే మందిరంలో ప్రార్థన అవసరత అడిగినప్పుడు వారు ప్రార్థన చేస్తూ వీరి తల్లిదండ్రుల పాపం వలన వచ్చిన అనారోగ్యం నుండి క్షమించమని అన్నప్పుడు అర్థం కాలేదు. ఎంతవరకు ఈ మాట కరెక్ట్ అసలు చెప్పగలరు? ఈ అబ్బాయికి టీబీ వచ్చిందంట, ఆయన ప్రార్థన చేశాడంట, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపానికి ఈ అనారోగ్యం వచ్చిందని. ఈ అబ్బాయికి వచ్చిన టీబీకి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపానికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తే టీబీ ఈ అబ్బాయికి ఇస్తే తప్పెవరిది? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? పులేవు. ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే? దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. మళ్ళీ ప్రార్థన ఏంటి? కాదు, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు సోపేస్తున్నాడు ఇక్కడ. అదే విషయం, వాళ్ళ తల్లిదండ్రులు భయపెడుతున్నాడు. వందనాలు అన్నయ్య, మా కాలేజీలో నా ఫ్రెండ్స్ నన్ను ఈ మధ్య ఫేక్ పాస్టర్ చేస్తున్న వాటిని లోకక్రియలు, తప్పులు, బోధలు, మరగుజ్జుతనం వీడియో చూసి పాస్టర్స్ అంతా ఇంతేనా? ఓకే, మరగుజ్జుతనం ఉన్నటువంటి వీడియో చూసి పాస్టర్స్ అంతా ఇంతేనా? క్రిస్టియన్ రోస్టింగ్ గురించి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి? వాళ్ళకి సమాధానం చెప్పకండి, వాళ్ళతో కలిసి నవ్వండి, అదే సమాధానం. అంతే కదా. వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాము అంటే వీళ్ళు మంచోళ్ళనా? వీళ్ళు చేస్తున్న దరిద్రాలకి వాళ్ళు రోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పారనుకోండి, ఈ కేటగిరీలో మిమ్మల్ని కూడా పడేస్తారు. వాళ్ళతో కలిసి నవ్వండి హాయిగా, అదే సమాధానం. అంటే వీడు ఇలాంటి వాడు కాదని ఫిక్స్ అవుతారు వాళ్ళు. అంటే మన క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాల్సిన అక్కర్లేదు. మన పొలంలో పండిన ప్రతిదీ గరిసెలోకి రాదు. చెత్త బయట కాల్చేస్తాం, దాన్ని గాదిలో వేసుకుంటాం, గరిసెలో వేసుకుంటాం. నా పొలంలో పండిందని చెత్త అంతా పెట్టుకుంటావా ఇంట్లో? అంటే మన యేసుని నమ్ముకున్న చెత్త అంతటిని మనం ఓన్ చేసుకుంటామా? చేసుకోకూడదు. చేసుకుంటే ఆ కేటగిరీలో మనం కూడా పోతాం. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, వాడేవాడైనా సరే. అంతే కదా. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. మనకెందుకు పక్షపాతం? తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. బయటోడు చెప్పినా మంచే, లోపలోడు చెప్పినా మంచే. అది విషయం. ఇకపోతే మార్క్స్ వార్త 13:1-37 వరకు. 13వ అధ్యాయం ఎలా అర్థం చేసుకోవాలి? అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ లేఖనాన్ని నేటి సంఘాల్లో బోధకులు అనేవారు మొర్రపెట్టండి, దేవుడు మీ అప్పులు తీరుస్తాడని చెప్తున్నారు. వీడిని కూడా మొర్రపెట్టమను, ప్రభువా దశంభాగం ఇవ్వని, సరిపోతుంది. అంతే కదా. మొరపెట్టినప్పుడు దేవుడు అప్పులు తీరిస్తే ఇక వీడు దశంభాగం అడగాల్సిన అక్కరే లేదు. వీడు మొరపెడితే సరిపోయింది, దశంభాగాలు ఆయన ఇస్తుంటాడు. వీడు మాత్రం విశ్వాసులు మొరపెట్టుకొని, విశ్వాసం మాత్రం దేవుడికి మొరపెట్టుకుంటే ఏమైనా బాగుందా? చెప్పండి ఆ వ్యక్తికి, అయ్యా మీరు కూడా మొరపెట్టండి దేవుడికి, మమ్మల్ని అడగండి అని చెప్పండి, సరిపోతుంది. అప్పు చేసింది నువ్వు, తాగి చేసావు, ఆ దేవుడు ఎందుకు తీరుస్తాడు? పేకటాడితివి, తాగితివి, తిరిగితివి, అప్పు చేస్తే దేవుడు ఎందుకు అప్పు తీరుస్తాడు? ఒకరు తీర్చాడు అనుకో, ఏమవుతాడు ఆయన? దేవుడు అప్పులు తీరుస్తాడని బైబిల్లో లేదు. దేవుని నమ్ముకున్నవాడు అప్పు తీరుస్తాడని రాయబడింది. దేవుడు అప్పులు తీరుస్తాడని లేదు. దేవుడు నమ్ముకున్నవాడు అప్పు తీరుస్తాడని రాయబడింది. దేవుడు ఎందుకు తీరుస్తాడు? నా బైబిల్లో ఎక్కడ కూడా అప్పులు తీర్చేట్టుగా నేను చూడలేదు. ఎక్కడైనా ఉందా సందర్భం? నాకైతే ఇంతవరకు కనపడలేదు. దేవుడు అప్పులు తీరుస్తాడని బైబిల్లో ఇప్పటిదాకా నేను చూడలే. తీర్చడు. వెరీ గుడ్. ప్రవక్త ఏం పని చేసి బతుకుతాడు?
శిష్యుల్లో ఒకడు అప్పులు చేసి చనిపోయాడు. ప్రవక్త ఏం పని చేసి బ్రతుకుతాడు? ప్రవక్తకు ఎవరు ఇవ్వాలి? ఇచ్చాడు. ఇప్పుడు ఈ అప్పులు ఎందుకు చేశాడు? అర్థమైందా? ఈ వ్యక్తి ఎందుకు అప్పు చేశాడు? అది ప్రశ్న. నువ్వు దేవుడి కోసం ఏమైనా అప్పు చేసావా? ప్రవక్త అంటే దేవుడి మీద ఆధారపడి బ్రతికేవాడు. ప్రవక్తకు ఆయన అప్పు తీర్చాడు. ఇప్పుడు ఈ అప్పులు మీరు అడగండి దేవుడు అప్పు తీరుస్తా అంటే వాళ్ళు ఎందుకు అప్పు చేశారు ప్రశ్న కదా. అది విషయం. 2 కొరింథీ 12:7 పౌలు శరీరంలో ముళ్ళు పాపమేనా? యోహాను 9:6 యేసుక్రీస్తు మాట చాలు కదా, మరి బురద ఉమ్మితో ఎందుకు స్వస్థపరిచాడు? వెరీ గుడ్. పౌలు శరీరంలో ముళ్ళు పాపమేనా అంటే కాదు. పౌలు శరీరంలో ముళ్ళు అంటే అనారోగ్యం. శరీరంలో ముళ్ళు అంటే అనారోగ్యం. పాపం అన్నది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. పాపం అన్నది ఆత్మకు సంబంధించి, శరీరానికి సంబంధించింది కాదు. అవును, నేను హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతగా ఉంచాడు. అంటే ఈయన బోస్ట్ అవ్వకుండా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను దూతగా నల్లగొట్టడానికి నా శరీరం ముళ్ళు పెట్టాడు. ఇది మొత్తం కాంటెక్స్ట్. ఈయనకు బహు ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ మొదటి వచనం నుంచి రాయబడతాయి. ఆయన బ్రతికుండగానే పరదేశంలో వచ్చాడు, 3వ ఆకాశం వెళ్ళి వచ్చాడు. ఇలాంటి వాడు చెప్పిన మాట వింటాడా? వినడు. అందుకని ఎప్పటికప్పుడు దేవుడి మీద ఆధారపడేటట్టుగా రోగం. వేదిక మీద ఉన్నంత వరకు పులి దిగాడంటే నడవలేడు, కూర్చోలేడు, తాగలేడు, తినలేడు, అంటే అనారోగ్య పరిస్థితి అనమాట. దేవుడి మీద ఆధారపడితే కానీ ముందుకెళ్ళలేడు. సాతాను దూతగా అంటే సాతాను గర్విస్తే ఈయన కూడా గర్వానికి వెళ్తాడు. ఈయనకున్న ప్రత్యక్షతలు అలా ఉన్నాయి కాబట్టి పడిపోతాడు. పడిపోకుండా ఉండాలంటే సాతాను దేవుడు నల్లగొట్టినట్టు ఈయన కూడా నల్లగొడుతూ ఉండాలి. అది దాని అర్థం. ఓకే, యేసుక్రీస్తు మాట చాలు కదా, మరి బురద ఉమ్మితో ఎందుకు స్వస్థపరిచాడు? వెరీ గుడ్. ఆ రోజు చుట్టుపక్కల ఇతర మతాలు కానీ లేకపోతే మాకు దేవుని శక్తి ఉంది అంటున్న వ్యక్తులు కానీ వాళ్ళ ఉమ్మి స్వస్థపరుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం నమ్మేవాళ్ళు. వాళ్ళ ఉమ్మి కూడా స్వస్థపరుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉండేవాళ్ళు. ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఆయన ఉమ్మితో బురద చేశాడు. ఇది హిస్టారికల్ కాంటెక్స్ట్. దానికి క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? 7th డే తల్లి సంఘం వంటివి పాటించేవారు పరలోకంలో చేరుతారా లేదా? క్రీస్తు సంఘం, పెంతెకోస్తు, లూథరన్ వంటి సంఘాల్లో దేనిని మనం వెళ్ళాలి? ఏ చర్చికి వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? ప్రశ్న ఏంటంటే ఏ ఆభరణం అది, ఎంత కాస్ట్ అది, ఏ సందర్భంలో ధరిస్తున్నావు అది, ఇవన్నీ ప్రశ్నలు. ఆభరణం అంటే ఇంత చిన్నది ఆభరణమే, ఇంత పెద్దది ఆభరణమే, ఏ ఆకేషన్ అది, ఏ ఆభరణం అది, ఎందుకు, ఏ ఉద్దేశము, ఇవన్నీ ఉంటాయి. ఓకే, జనరలైజ్ చేసి ఆభరణాలు ధరించకూడదన్నా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంటే, ధరించవచ్చన్నా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంటే. ఆ సిచ్యువేషన్ ఏంటన్న దాన్ని బట్టి చెప్పగలుగుతాను. అది విషయం. తర్వాత 7th డే తల్లి సంఘం అంటే అసలు వాళ్ళు క్రిస్టియన్సే కాదు, వాళ్ళకి పరలోకానికి సంబంధమే లేదు. తర్వాత క్రీస్తు సంఘం, పెంతెకోస్తు, లూథరన్ వంటి సంఘాల్లో దేనికి మనం వెళ్ళాలి? నేనైతే దేనికి వద్దని చెప్తాను. మన ఛానల్ ఫాలో అవ్వడం సరిపోద్ది. తర్వాత వివాహం విషయంలో బైబిల్ ఏం చెబుతుంది? చేసుకోమని చెప్తుంది. ఓకేనా? తర్వాత యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఇతర విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అంటే మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాము, వేరే దేవుడు లేడని కూడా నమ్ముతున్నాము. ఈ విషయం గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఒకవేళ అలా పెట్టిన ఆహారం తింటే విగ్రహాలను ప్రోత్సహించిన వారు అవుతామా? అసలు విగ్రహాల సంబంధం ఏంటి? మనకి విగ్రహాలతో మనకేంటి పని? అది తినాల్సిన అవసరం ఏంటి, తినకపోవాల్సిన అవసరం ఏంటి? మనకు దానికి సంబంధం లేదు కదా. చిన్నపిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండండి అంటాడు మొదటి యోహాను పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం. విగ్రహాలకు దూరంగా అంటే దానికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ దాంట్లోనూ పాలు పంపులు ఉండవు, అంతే. అది తింటే ఏం కాదు, తినకపోతే ఏం కాదు, ఇవన్నీ వద్దు. ఇక ఒకసారి వద్దు అన్నాడు, వద్దు. మిగతావన్నీ మనకు అనవసరం కదా. తర్వాత దేవుడైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన యేసు అనే నామంలో వచ్చి ఉన్నారు. మహిమలో ఆయన పేరు నామం ఏమిటి? అన్ని నామాల కంటే పైన నామం అంటే ఏమిటి? వెరీ గుడ్.
మనకిక్కడ ఆయన యేసు ప్రభుగానే ప్రత్యక్షమయ్యాడు, పరలోకంలో కూడా ఆయన యేసు ప్రభువే. యేసు అనే నామం మహిమ నామమే. అది నామం అంటే అధికారము అని, నామం అంటే అధికారం, ఆయన గుర్తింపు. కాబట్టి అన్ని నామాల కంటే పైనామం అంటే అర్థం ఏంటంటే అందరికంటే ఉన్నతుడు ఈయనే అని, అంతేగాని పేరు అని కాదు. అపోస్తులు అంటే ఎవరు? నేటి దినాల్లో అపోస్తులు ఉన్నారా? అపోస్తులు అనే పేరు అసలు ఎవరు వాడారు? మత్తీయను అపోస్తులు అనడంలో ఏమైనా సందేహపడవచ్చా? ఓకే, అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, యేసుక్రీస్తు చేత పంపబడిన వాడు. నేటి దినాల్లో అపోస్తులు ఉన్నారంటే లేరు, ఉండరు. అపోస్తులు 12 మందే, మిగతా వాళ్ళు లేరు. పంపబడిన వాడిని అపోస్తులు అంటే అది కూడా యేసు పంపించి ఉండాలి. ఇప్పుడు ఎవరు అపోస్తులు లేరు, కానీ అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు. అపోస్తులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే జస్ట్ ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే పెట్టుకుంటున్నారు. తర్వాత అపోస్తులు అనే పేరు అసలు ఎవరు వాడారంటే యేసుప్రభు వాడాడు. యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పాడు అనమాట. తర్వాత మత్తేను అపోస్తులు అనడంలో ఏమైనా సందేహపడవచ్చు? అస్సలు సందేహం అక్కర్లేదు. పేతురు వీళ్ళు ఆయన సెలెక్ట్ చేశారు. మొదటి నుంచి మనలో ఉండి యేసుప్రభుని చూసిన వ్యక్తి అని సెలెక్ట్ చేశారు. కాబట్టి దేవుడు దాన్ని ఆమోదించాడు. కాబట్టి మనం సందేహపడాల్సిన అక్కర్లేదు. తర్వాత భూమి మీద ఉన్న ఇన్ని జంతువులు ఉన్నప్పుడు దేవుడు ఎందుకని సర్పాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు? సర్పం మాట్లాడుతున్నప్పుడు హవ్వకు ఎందుకని ఆశ్చర్యం కలగలేదు? ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది హవ్వకి? ఆయన చేసిన సృష్టి అది. ఇప్పుడు ప్యారెట్ మాట్లాడుతుందా? ట్రైనింగ్ ఇస్తే ప్యారెట్ మాట్లాడుతుంది, మైనా మాట్లాడుతుంది కదా. అంతెందుకు గాడిద మాట్లాడింది, గాడిద మాట్లాడినప్పుడు బిలాం ఏమైనా ఆశ్చర్యపోయాడా? అసలు ఆశ్చర్యపోలే. ఆయన ప్రవక్త కదా, ఆయన బిలాము ప్రవక్త. కాబట్టి ఏంటంటే ఆశ్చర్యపోలే ఆయన. హవ్వ ఆశ్చర్యపోవడానికి ఆవిడే మనలాంటి, ఇప్పుడు మనం ఏంటి మాట్లాడినటువంటి పాములు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటి మాట్లాడింది అనుకో ఆశ్చర్యపోతాం. అది మాట్లాడే పాము, అది ఆవిడికి తెలుసు కాబట్టి తను షాక్ అవ్వదు. తర్వాత స్త్రీలు ముసుగు వేసుకోవాలా వద్దా? కొంతమంది ముసుగు వేసుకోవాలి, మరి కొంతమంది వేసుకోకూడదు అని అంటున్నారు. ఓకే, స్త్రీ ముసుగు వేసుకోవాలి, ఇది దేవదూతల సూచన అని రాయబడింది కొరింథీ పత్రికలో. ఓకేనా? స్త్రీ తన తలను కప్పుకోవాలి అని రాయబడింది. ముసుగు వేసుకుంటే ముసుగు వేసుకోవాలి, లేఖనం చెప్పింది. సమాజంగా ఉన్నప్పుడు ముసుగు వేసుకోవాలి. ఇది క్రిస్టియన్ ట్రెడిషన్లో వచ్చింది. ఇప్పుడు ఎందుకు మధ్యలో ముసుగు తీసివేయాలి? ఈ ప్రసంగాలు దేనికి? మీకు అర్థమైందా? స్త్రీ చిన్న పిల్లలు కూడా ఓని వేసుకొని చర్చికి వస్తున్నారు, చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే ఇది మన క్రిస్టియన్ ట్రెడిషన్ అనేటట్టుగా మనం నేర్పిస్తున్నాం. అయితే ఈ స్త్రీలు ముసుగు వేసుకోవాలా వద్దా, పెళ్ళైన వాళ్ళు వేసుకోవాలి, పెళ్లి గానాలు వేసుకోకూడదు, ఇది ఎందుకు వచ్చిందంటే ఆ మధ్య క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఒక వ్యక్తి ఈ సగం ముసుగు వేసుకున్న వాళ్ళకి, ముసుగు లేని వాళ్ళకి అందరూ గుండు కొట్టాడు గ్రాఫిక్స్లో. గుర్తుందా మీకు ఆ వీడియో? గుండు కొట్టాడు. ఇప్పుడు గుండు కొట్టించబడిన వాళ్ళ భర్తలు ఉంటారే, వాళ్ళ మీద ప్రెజర్ పడింది ఏదో ఒకటి చేయి దీని గురించి అని. అప్పుడు ఇమ్మీడియట్గా రంగంలో దిగి అసలు ఎవరికి ముసుగు, మనకు కాదు, వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు, ముసుగు తీయచ్చు విప్పచ్చు అని ముసుగు మీద ప్రసంగాలు చేశారు ముసుగు వీళ్ళందరూ కలిసి. ఎప్పటి నుంచో క్రిస్టియన్ ట్రెడిషన్ వస్తుంది. ముసుగు వేసుకుంటే మంచిదే కదా, గౌరవమే కదా. అది పిల్లలు వేసుకోకూడదు, పెద్దలు వేసుకోవాలి, పెద్దలు వేసుకోకూడదు, వాళ్ళు వేసుకోకూడదు. ఎందుకు ఇప్పుడు ముసుగు గురించి ఎందుకు వచ్చింది గొడవ అంటే వాడెవడో వచ్చి మీ భార్య గుండు కొట్టాడు కాబట్టి సరిపోయిందా? కాబట్టి వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రసంగమే తప్ప సంఘానికి పనికొచ్చే అంశం కాదు ఇది. ముసుగు వేసుకుంటేనే మర్యాదగా ఉంటుంది. ఏంటమ్మా? పర్లేదు. భర్తతో ఉన్న వాళ్ళే తప్ప భర్త చనిపోయిన వాళ్ళు కానీ, భర్తని వదిలేసిన వాళ్ళు కానీ, మ్యారేజ్ కానీ వాళ్ళకి వీళ్ళు ఎవరు వేసుకోకూడదు, ఓన్లీ పురుషుని కలిగి ఉన్న వాళ్ళు ఒకరే వేసుకోవాలి అని చెప్పారు. అని ఎవరు చెప్పారు? ఏ పాస్టర్ గారు? విలియమ్స్ అని చెప్పాడా? జోసెఫ్ ఎడ్వర్డ్స్, అదే కదా. తెలుసు, ఇద్దరు వేరు వేరు తెలుసు. ఇప్పుడు మీరు ముసుగు ఎవరు వేసుకోవాలని మీ ప్రశ్న. నేనేమంటున్నానంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ముసుగు మీద ప్రసంగం ఎందుకు వచ్చిందన్నది నా ప్రశ్న.
నువ్వు వేసుకోవాలి, మీరు వేసుకోకూడదని అలా చెప్తారు. సరే తను కూడా వేసుకుందాను, ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి? వేసుకోకూడదు, ఓన్లీ పురుషుని కలిగి ఉన్న వాళ్ళే వేసుకోవాలి. పురుషుని వదిలేసిన వాళ్ళు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు వీళ్ళు ఎవరు వేసుకోకూడదు. అది కూడా కొరింథీ సంఘానికి చెప్పారు తప్ప అది మనకు వర్తించదు అన్నట్టుగా చెప్పారు. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ప్రేయర్ నేర్పిస్తాం. చిన్న పిల్లలకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని మనం నేర్పిస్తాం. వాళ్ళు ఏం పాపం చేశారు? మీకు అర్థమైంది నా ప్రశ్న? చిన్న పిల్లలకి ప్రేయర్ నేర్పిస్తాం. యేసు ప్రభు నా పాపాలు క్షమించు, ఫర్గివ్ మీ లార్డ్ అని మొత్తానికి చిన్నగా వాళ్ళు పలికిస్తాం వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం పాపం చేశారు? 1 సంవత్సరం అయింది, వాళ్ళు ఏం పాపం చేస్తుంటారు? మనమంటే చేస్తున్నాంలే, మనం చేయొచ్చు. 1 సంవత్సరం పిల్లలు 2 సంవత్సరాల పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నాం నా పాపాలు క్షమించని? వెరీ గుడ్. తల్లిదండ్రుల్ని వీళ్ళు ఇమిటేట్ చేయాలి, ఆ ఎన్వైర్న్మెంట్లో పెరగాలి. ఇప్పుడు తల్లి మూసుకేసుకొని ప్రార్థన చేస్తుంది, పక్కన పెట్టి కూడా మూసుకేసుకొని ప్రార్థన చేస్తుంది, తల్లిని ఇమిటేట్ చేస్తుంది. నువ్వు తీసే, నువ్వు ఉంచుకో అంటే మనం నేర్పిస్తున్నాం. ఇది మన పిల్లలకి చాలా మట్టుకు మనల్ని పిల్లలు ఇమిటేట్ చేస్తారు. అందులో తప్పేంటి? చిన్న బిడ్డ కూడా ముసుగేసుకుంది, మంచిదే కదా. ఇక్కడ ఇంకో మాట యాడ్ చేస్తాను. ముస్లిమ్స్ మీరు చూసారనుకోండి, ముస్లిమ్స్ ఒకవేళ ఇలా వేసుకోకపోయినా సరే ఇది కవర్ చేసుకుంటారు, వెంట్రుకలు ఇలా కవర్ చేసుకుంటారు. ఇలా లేకపోయినా ఇది కవర్ చేసుకొని బయటకు వస్తారు వాళ్ళు. ఇది కవర్ చేసుకోకుండా బయటకు రారు వాళ్ళు. ఎందుకో తెలుసా? పరాయి పురుషుడికి వెంట్రుకలు చూపించకూడదు, నేను అందంగా కనిపించకూడదు అని కాన్సెప్ట్ ఉంది. పరాయి పురుషుడికి పూర్తిగా వెంట్రుకలు వీటంతా ఉందనుకో తను అందంగా కనిపిస్తుంది. అలా కనిపించకూడదు, వేరే వ్యక్తిని అలా చూడకూడదు అనే ఉద్దేశంతో ఇలా ఈ ముఖం మాత్రం కనిపించేటట్టుగా, అంత అందంగా ఉండరు ఈ ముఖమే కనిపిస్తే కనుక. అంటే అది రెస్పెక్టే కదా. ఇప్పుడు నువ్వు వేసుకోకూడదు, వేసుకోవచ్చు, ఆ వాదోపాదం లేదు. తనకే చూపించకూడదు అని ఉంది, నో ప్రాబ్లం, వేయించుకో. అలాగే మనం తల్లిదండ్రులుగా మనం పెద్దలు ఏం చేస్తామో పిల్లలు అదే ఇమిటేట్ చేస్తారు. తల్లి ముసుగేసుకుంది, బిడ్డ కూడా ముసుగేసుకొని పెరుగుతుంది. తప్పేంటి? అది గౌరవంగా హుందాతనంగా ఉంటుంది కదా. ఇప్పుడు సడన్గా ముసుగు తీయాలి వద్దనేటువంటి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. వేసుకుంటే తప్పేంటి? వేసుకుంటే తప్పేంటి? వేసుకోకపోతే తప్పు. నాకు అర్థం కాలేదమ్మా. ఓకే, మ్యారేజ్ అయిన స్త్రీని ఎలా గుర్తించాలి, కానటువంటి స్త్రీని ఎలా గుర్తించాలి, అంతే కదా. ఇది కల్చరల్ ఇష్యూ, ఇది డాక్ట్రినల్ ఇష్యూ కాదు, లేఖనానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అన్నది డాక్ట్రినల్ ఇష్యూ కాదు, కల్చరల్ ఇష్యూ. మనం ఈ సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి పెళ్ళైన వాళ్ళని చూసేటువంటి కోణం ఒకలా ఉంటుంది, కాని వాళ్ళని చూసేటువంటి కోణం ఒకలా ఉంటుంది. కాబట్టి సమాజం కోసం కొన్ని మనం చేస్తాం, ఈ మెట్టులు పెట్టుకోవడము, మెడలో ఏదో వేసుకోవడం, ఇవి చేస్తాం. అవి లేకపోతే పెళ్ళి కాలేదని ఎవడో వెంటపడతాడు కదా. అలా కాదు కదా, నేను చెప్తాను పూర్తిగా. అలా ఏంటంటే ఇది కల్చరల్ ఇష్యూ. ఇప్పుడు ఆదాము హవ్వలకు దేవుడు పెళ్లి చేశాడు, ఎలా చేశాడు? వాళ్ళిద్దరిని ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి ఎలా భార్యాభర్తలని ఐడెంటిఫికేషన్ చేశాడు ఆయన? ఎలా? ఏమైనా ఉంగరం పెట్టాడా, లేకపోతే ఏదైనా తాళి లాంటిది, ఏదైనా సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాడా, ఏమైనా పూలదండలు మార్చాడా, ఏం చేశాడు? సో అక్కడ మనకి పెళ్ళికి ఇది చేస్తే పెళ్ళి అనేది మనకు లేదు. అది అలాగని మనం కూడా అలా చేసుకుందామని నేను చెప్పట్లేదు. ఇది కల్చరల్ ఇష్యూ. క్రిస్టియన్ కల్చర్ లేదా క్రిస్టియన్ ట్రెడిషన్ ఎలా మనకు చెప్పింది, ఓకే అలా పోతే బాగుంటుంది. లేదా పెళ్ళికి సంబంధించి చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి, ఓకే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందంటే దాన్ని ఫాలో కావచ్చు. మన వాళ్ళు చాలామంది సర్టిఫికేట్ మీద సంతకం పెడతారు ఇద్దరు కలిసి, ఓకే అదొక మెథడు. లేకపోతే ఉంగరాలు మార్చుకుంటారు, లేకపోతే పూలదండలు మార్చుకుంటారు. ఇప్పుడు తాలిబొట్టు కూడా తీసుకొచ్చారు, ఓకే తాలిబొట్టు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కడుతున్నారు 3 ముళ్ళు అంటే. కాబట్టి ఇది ట్రెడిషనల్ ఇష్యూ, కల్చరల్ ఇష్యూ, డాక్ట్రినల్ ఇష్యూ కాదు. ఇలా చేసుకోకూడదు, ఇలా చేసుకోవచ్చు అని బైబిల్లో చెప్పలేదు. కాబట్టి అది మన వ్యక్తిగతం, అది సమాజం అంగీకరించదగింది ఏది ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సమాజంలో ఉన్నాం
అవును. మొత్తం తీసేయాలి, అసలు ఇది ఫలానా దానికి దీనికి అని చెప్పి మొత్తం తీసేయమని రీసెంట్ గా మెసేజ్ ఒకటి చెప్పారండి. ఉమ్. అది నాకు ఎవరు చెప్పారు? ఫస్ట్ ఇయర్ చెప్పారండి. ఆయనే చెప్పాడు. అసలు మంగళసూత్రం వేసుకోకూడదు, మెట్లు పెట్టుకోవాలి మాకు చెప్పారు. అయితే నేను అడిగాను, అన్న మరి మ్యారేజ్ అయినట్టు ఎలాగా మరి మేము ఉండాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మరి మేము మ్యారేజ్ అయినట్టు మరి ఎవరో ఒకరు చూస్తారు ఖచ్చితంగా. అవును. మరి మమ్మల్ని మీరు మాకు ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఎలా అన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు పెళ్లి కాలేదంటే ఇప్పుడు నాకు సంబంధం చూస్తున్నాను. అవునమ్మా, ఇప్పుడు ఇది ఎంత బోధ వచ్చింది, మనం అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు, ఇది తీసేయాలి. అన్యంలో నుంచే వచ్చాను, నా పేరెంట్స్ ఇంకా నమ్ముకోలేదు. అవును. నాకు ఇంకా ఆ డౌట్ కూడా ఉన్నారు. అవును. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అమ్మాయిని, ఒకవేళ మేము నలుగురు రక్షణ తీసుకున్నాం, నా పేరెంట్స్ ఇద్దరు రక్షణ తీసుకున్నాం, ఒకవేళ ఏమైనా సపోజ్ ఏదైనా అవుతే ఒకవేళ ఆ అంటే వాళ్ళందరూ కూడా ఆవును తీసుకొచ్చి ఇలా ఇవన్నీ చేస్తారు, మరి ఆ ఆచారాల్లో మరి మేము పాల్గొనొచ్చన్నా? ఇది 2 ప్రశ్నలు ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో పెళ్ళైనటువంటి స్త్రీ అంటే ఎలా ఉండాలనేది కొన్ని ఉన్నాయి, ఓకేనా? అవి సంప్రదాయబద్ధంగా కాకపోయినా సరే సమాజం కోసం మనం కొన్ని చేయాలి, లేకపోతే మనకు ప్రొటెక్షన్ ఉండదు ఈ సొసైటీలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఓకేనా? పెళ్ళైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉండొచ్చు, ఓకే, అది తప్పు లేదు. లేఖనం అక్కడ మనకు చెప్పలేదు. వీడు కొన్ని ఈ ట్రైబల్స్ ఉన్నారు, కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా విచిత్రంగా ఉంటారు. వాళ్ళు అదే ఆహార్యంలో అంటే అదే డ్రెస్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాస్టర్లు కూడా అలాగే ఉంటారు ట్రైబల్స్, ఓకేనా? వాళ్ళ కల్చర్ని బైబిల్ టచ్ చేయలేదు. అయితే సభ్య సమాజం ఒప్పుకునేది కల్చర్ ఉంటుంది, ఒప్పుకోలేనిది కూడా ఉంటుంది. ఒప్పుకునేదగింది అడాప్ట్ చేసుకోవచ్చు, మనం దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఆయన మాటలు మీరు పట్టించుకోకండి, ఓకే? అది ఆయన కాదు ప్రవర్తన కాదు, ఫస్ట్ కొన్ని చూసేటివి ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు వీధిలో, మీ ప్రవర్తన ఎలా తెలుస్తుంది పక్కనోడికి? లేదమ్మా, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, నాకు పెళ్ళయిందని చెప్పుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, అన్ని జనుల్లో నుంచి అన్ని జనుల్లో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను వాటిని ఎలా చెయ్యాలి, చేయకుండా దాన్ని వేరే ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేకపోయినా సరే మనం చెయ్యం. దహన కార్యక్రమం చెయ్యం. దహన కార్యక్రమం అంటే ఏంటి? పోయి చూస్తాం. అంటే సొంత తల్లిదండ్రులే ఒకవేళ ఎలా అవుతాయి, తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే నేను దానికి అంటున్నాను, సొంత తల్లిదండ్రులు కాకపోతే ఈ ప్రశ్నే రాదు ఇక్కడ. మనకేంది వచ్చింది? సొంత తల్లిదండ్రులు కాకపోతే ఈ ప్రశ్న అడగం మనం. సొంత తల్లిదండ్రులు కాబట్టి ఎలా అనే ప్రశ్న వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ ఫెయిత్, మనం యేసు ప్రభువుని అంగీకరించాం. మొన్న ఈ మధ్య బాగా వైరల్ అయిందనమాట. జాన్పాల్ అనే వ్యక్తి తండ్రికి తలకొరివి పెట్టద్దు అంటున్నాడు అనేటట్టుగా. నేను బాగా సంతోషపడ్డాను, అందరికి రీచ్ అవుతుంది మొత్తానికి. ఓకే, మీ ప్లాట్ఫామ్లో తిప్పుతున్నారా? అది నిజం, ఎవడు తిప్పినా అది నిజమే, ఏ టైటిల్ పెట్టి అది నిజమే. నేనే మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. దాని పరిష్కారం చెప్తా వినండి. వాళ్ళు తలకొరివి దేనికి పెడతారు? చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టాలి. మన్ను అనేది వెనకటి వలె మరలా మన్నుకు చేరుతుంది, ఓకే? పాతి పెట్టడం అన్నది బైబుల్ చెప్పింది. కానీ వీళ్ళు ఎందుకు తలకొరివి పెడుతున్నారు అని నేను గూగుల్ని అడిగాను. నాకు తెలియదు కదా ఇవన్నీ. గూగుల్ అడిగితే గూగుల్ ఏం చెప్పిందంటే, ఆ వ్యక్తి ఆత్మ పరిశుద్ధపరచబడ్డానికి అనే ఆన్సర్ ఇచ్చింది. అది తప్పు ఒప్ప నాకు తెలియదు, గూగుల్లో వచ్చింది చెప్తున్నాను. ఆ వ్యక్తి ఆత్మ అనేది ప్యూరిఫై కావడానికి, ఎలాగైతే మంటల్లో పడితే చెత్తంతా కాలిపోతుందో అలాగే తలకొరివి పెట్టినప్పుడు ఈ పాపాలన్నీ కాలిపోయి ప్యూర్గా తయారవుతుంది, ఆత్మ పరిశుద్ధంగా తయారవుతుంది అనేది నాకు గూగుల్లో వచ్చిన ఆన్సర్, ఓకే? ఇప్పుడు చెప్పండి, నేను తలకొరివి పెట్టాను అనుకోండి, నేను ఏం బిలీవ్ చేస్తున్నానని? కాదు, ఇప్పుడు అందులో ఆత్మ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శవం, అందులో ఆత్మ లేదు, శవం. శవాన్ని కలిసి శవే వెళ్తుంది, ఆత్మ ఎక్కడ ప్యూరిఫై అవుతుంది? అదే రిలీజను, ట్రెడిషన్ కాదు అది. అదే రిలీజను. ట్రెడిషన్ అంటే ఏంటంటే మనం ఏం కట్టుకుంటున్నాము, ఏం తింటున్నాము, ఎలాంటి అట్మాస్ఫియర్లో బ్రతుకుతున్నాం, ఇది మనం బ్రతకడానికి సంబంధించింది. అది రిలీజన్. ఇది ఇప్పుడు నేను చెప్పేది రిలీజన్తో ఏకీభవించం మనం.
ట్రెడిషన్ లేదా కల్చర్తోనే ఏకీభవిస్తాం. అది కూడా ఎంతవరకు బైబుల్తో కాంట్రడిక్ట్ కాకూడదు. మరలా మన ట్రెడిషన్ అనేది బైబుల్తో కాంట్రడిక్ట్ కాకూడదు. బైబుల్తో కాంట్రడిక్ట్ కానంత వరకు ఎంత చేస్తాం. కాబట్టి తలకూరి పెట్టకూడదు అని ఎందుకు అంటున్నాను అంటే, మనం క్రిస్టియన్స్, అది హైందవ ధర్మానికి సంబంధించింది. నేను క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినా, ఎంత నువ్వు ఎమోషనల్గా డ్యామేజ్ అయినా నాకు సంబంధం లేదు. నేను ఏం నమ్ముతున్నానో అదే నేను ఫాలో అవుతాను. ఒకవేళ చేస్తే ఏంటండి? చేస్తే నువ్వు క్రిస్టియనే కాదు కదా. ఇక యేసు ప్రభువుకు మించి ఏదైనా చేసినప్పుడు మనం క్రిస్టియన్ ఎలా అవుతామో అది ప్రశ్న. ఏంటన్నా టైం అయిపోయిందా? ఎంత? 20 minutes. ఓకే, క్లోజ్ చేసేద్దాం 20 minutes. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అపోస్తలులు అవును, అపోస్తలుడైన పౌలు అపోస్తలుడే. వీళ్ళు యేసు ప్రభు చేత పంపబడినటువంటి అపోస్తలులు. ఏది ఆయన బ్రతికున్నప్పుడు ఆయన మినిస్ట్రీలో. అపోస్తలుడైన పౌలు తరువాత వచ్చినటువంటి ఆడైనటువంటి అపోస్తలుడు. ఇప్పుడు అపోస్తలుడు ఎలా యాడ్ అయ్యాడన్న దానికి లేఖనాలకు సపోర్ట్ ఉంది. లేఖనాలకు సపోర్ట్ ఉంది. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడి ఏం చేశాడు ప్రతి దానికి లేఖనం ఉంది. ఆయన ప్రతిదీ చేర్చబడింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేశారు? వీళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటి? దానికి ప్రూఫ్ కావాలి. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడుగా ఎలా అయ్యాడు, ఎవరు అంగీకరించారు, ఆయనకు సంబంధించి ప్రతిదీ ఇక్కడ ఉంది బైబిల్లోనే. ఇక్కడ క్వశ్చన్ లేదు నాకు. అపోస్తలుడైన పౌలే కాకుండా ఇంకా 14 మందిని పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇక్కడ ఉంటే. ఇక్కడ లేదనుకో యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు నిన్నెవరు అపోస్తలుడుగా చేశాడు అంటే దానికి రీజన్ ఇవ్వాలి. నాకు దేవుడు బయలుపరిచాడు అంటే నాకు బయలుపరచాడు, నీకు బయలుపరిచాడని. సో నేను నమ్మను. ఇందాక కొంచెం కంటిన్యూషన్, ఒకవేళ అలా చనిపోతే వాళ్ళని క్రిస్టియన్ ప్రకారంగా చేయొచ్చు? చేయకూడదు. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా. క్రిస్టియన్ ప్రకారం ఎలా చేస్తాం? మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నామంటేనే లోకంతో శత్రుత్వం, లోకానికి వ్యతిరేకం. వాళ్ళు చేసే ప్రతిదాన్ని మనం ఒప్పుకోం. అది హేతుబద్ధంగా ఉంటేనే తీసుకుంటాం. వాళ్ళ నమ్మకాలను విశ్వాసాలను మనం ఏమంటారు వాటికి మొగ్గు చూపి వాళ్ళ ప్రకారం మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఆ మాట వస్తుంది. నువ్వేం కొడుకురా, నువ్వేం కూతురువి, ఈ టైప్ వస్తాయి. ఎందుకంటే మనల్ని అనేటువంటి సందర్భం కూడా అదే. నేను చెప్పాను కదా, మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న యేసు నమ్ముకున్నాడులే, మా క్రైస్తవ సంప్రదాయంలో తీసుకుని వెళ్ళాను, నేను పాతి పెట్టాను. అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చారు. అంటే మా నాన్న అన్నదమ్ముళ్ళు బంధువులు ఉంటారు కదా, మాకు అంటుంటుంది. మేము కులస్తులు, మేము ఈ రకరకాలు ఉంటాయి కదా, దీపారాధన చూడాలి, అది చేయాలి, ఏదేదో ఉంటాయి కదా. వాళ్ళు వచ్చి మేమేం చేయాలి, నువ్వేం చేసుకుని వెళ్ళిపోతున్నావు, మా పరిస్థితి ఏంటంటే నేను చెప్పాను. మరి ఏం చేయమంటారు చెప్పండి అంటే, ఏం లేదు, మాకు ఒక ఇంత అమౌంట్ ఇస్తే మేము దీనికి సంబంధించి మేము చేసుకుంటామంటే సరే అని అమౌంట్ ఇచ్చాను. వాళ్ళు ఏదో చేసుకున్నారు, నాకు సంబంధం లేదు. అమౌంట్ డిమాండ్ చేశారు, ఇచ్చాను, వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఇప్పుడు మీరు తలకొరికి పెట్టలేదు అనుకోండి, దానికి సంబంధించి కూడా ఒక వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక వెసులుబాటు ఉంటుంది. యేసుని నమ్ముకున్నావు అంటే నువ్వు అది కాదనే కదా నమ్ముకున్నావు. మరలా వెళ్ళి తలకొరి పెడతాను, మరలా 11 నెలలు అది చేస్తాను, మళ్ళీ 12 నెలలు ఇది చేస్తానంటే ఇంకా అందులోనే ఉంటావు. మళ్ళీ వచ్చే సంవత్సరం రిపీట్ అవుతుంది. అది ఇది ఇంతతో పోయింది అనుకో మర్యాదగా, నెక్స్ట్ మళ్ళీ నిన్నేమనరు. ఇప్పుడు తలకొరి పెడతాను ఏదో అన్నావు అనుకో, అంతతో ఎండ్ అవుతుంది. మరలా పిలుస్తారు ఒక కార్యక్రమానికి, మరలా పిలుస్తారు ఒక కార్యక్రమం, ఇంకా ఆ చట్టంలో పడ్డావు అనుకో ఇంకా అక్కడే ఉంటావు, బయటికి రావు. ఇక్కడే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, నేను కొడుకునే కాదనట్లేదు, అంతా నేనే పెట్టుబడి పెట్టుకుంటాను. కాకపోతే ఈ విశ్వాస విషయంలో నేను రాజీ పడను. దీనికి సంబంధించి మీ గురువులు ఏమైనా చెబితే కనుక్కోండి వెళ్ళి. ఒక వెసులుబాటు ఉంటుంది. అందరి కొడుకులు ఉంటారు కదా, కూతురు ఉంటారు కదా, ఒక వెసులుబాటు ఉంటుంది కదా, వాళ్ళు కనుక్కుంటారు వెళ్ళి, అయ్యా వాళ్ళ కొడుకు పెట్టనంటున్నాడు, ఆయన యేసుని నమ్ముకున్నాడు, మన పద్ధతి ప్రకారం ఏమైనా చేయొచ్చా, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చెబుతారు, ఆ ప్రకారంగా ముందుకెళ్తారు. మనం అంత అభ్యంతర పడాల్సిన అక్కర్లేదు. అది విషయం, అంతేనా? లేదు, మత్తీయ గురించే కాదు, మిగిలినటువంటి ఫిలిప్పి గురించి కానీ, లేకపోతే నతనేయుల గురించి కానీ, వీళ్ళందరి గురించి కూడా లేదు.
అల్ఫై కుమారుడైన యాకోబు గురించి కానీ వీళ్ళందరి గురించి కూడా లేదు. కానీ వీళ్ళు ఎలా చేశారో వాళ్ళు కూడా అలాగే చేశారు అంతే.